మీకు తెలుసా, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఇన్ సో చర్చ్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. డూ యూ నో దట్? మేము అందుకే కదా అక్క వచ్చేది అంటున్నారా? ఎస్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్స్ ఇన్ సో చర్చ్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనకు రేపు ఏం చేయాలో, వచ్చే వారం ఏం చేయాలో, వచ్చే నెలలో ఏం జరుగుతుందో ప్రతిదీ మనకి దేవుడు ఏం చేస్తున్నాడు, మనకి అట్టుపండు వలిసినట్టుగా వలిసి మనకి చేతిలో పెడతా ఉంటున్నాడు. సో ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అండ్ ఎస్పెషల్లీ ఇంకో గ్రేట్ బ్లెస్సింగ్ ఏంటి తెలుసా? మీ సేవకులు. ఎందుకు చెప్పనా, వారికి చూడండి, వాక్యం చెప్పే ఆసక్తి లేని సేవకులు ఉన్నారు, వాక్యం పట్ల ఆసక్తి లేని సేవకులు ఉన్నారు. వాక్యం అంటే ఇష్టం ఉండదు కొంతమందికి, వాక్యంతో గడపరు, దేవునితో గడపరు, వాక్యంలో మర్మాలు చెప్పడం ఇష్టపడరు, వాళ్ళు తెలుసుకోవడానికి ఇష్టపడరు. ఫస్ట్ అసలు ఈ వాక్యంలో ఏంటి, మర్మం ఏంటి, ఇది నా జీవితానికి ఎలా వర్తిస్తుంది అనే సేవకులు చాలా చాలా తక్కువ మంది ఉండొచ్చేమో. కానీ నేను చెప్తున్నాను, వన్ ఆఫ్ ద బ్లెస్సింగ్ ఈజ్ ఆ వాక్యాన్ని ఇష్టపడి ఆ వాక్యాన్ని ఆసక్తి విధంగా చెప్పే సేవకులు ఉన్నారంటే అది ఇంకా బ్లెస్సింగ్ కదా. యా, ఐ లవ్ దిస్ ఫస్ట్ రో. బట్ అదే ఆసక్తి మీలో ఉందా లేదా? సేవకులు మీకు ఒక బ్లెస్సింగ్ ఎవరు? ఆసక్తితో చెప్పే సేవకులు బ్లెస్సింగ్. కానీ మాకు బ్లెస్సింగ్ మీరు ఉన్నారా లేదా? అదే ఆసక్తితో వింటున్నారా? అదే ఆసక్తితో ఆమెను చెప్తున్నారా? కొంతమంది ఎలాగంటే ఏముంది వాక్యం రోజు వస్తుంది రోజు వెళ్ళిపోతుంది. మా మామయ్య గారు ఉండేవారు, పాస్టర్ గారు వాళ్ళ తండ్రి గారు. వాక్యం చెప్పే బోధకులు అంటే ఆయన ఫస్ట్ మాకు తెలుసుండో, ఆది కాండం నుండి ప్రకటన వరకు మాకు ఏముందో మాకు తెలుసు అంటారు. కానీ మరి మామయ్య గారు అలా ఉండేవారు, అన్నీ తెలుసు, వాక్యంలో అన్నీ తెలుసు అనేవారు ఉంటారు. కానీ ఎన్ని తెలిసినా ఇంకా తెలుసుకోవాలన్న వారు సో చర్చ్లో ఉన్నారా? ఉంటే గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. బికాస్ ఈ వాక్యమే నీ పాదములకు నీ త్రోవకు వెలుగై ఉన్నది. సో దిస్ వర్డ్ విల్ లీడ్ యువర్ పాత్. ఆమెన్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, దేవుడు చిన్న చిన్న వాటి నుండి అద్భుతాలను సృష్టించగల సమర్థుడు. వాట్ ఈస్ ద టాపిక్ టుడే? God can create something big with a very very small thing. Amen. Hallelujah. దేవుడు చిన్న చిన్న వాటితో గొప్పదాన్ని సృష్టించగల సమర్థుడు. హల్లెలూయా. సో అట్టి వాక్యాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. సో నీ దగ్గర ఈరోజు కొంచెమే ఉండవచ్చు, ఆ కొంచాన్ని దేవుడు తీసుకొని ఆ కొంచెము దానితో దేవుడు ఒక అద్భుతమును చేయగల సమర్థుడు. హల్లెలూయా. ఉదయకాలం కూడా we were talking about it. టుడే కొంచెం ఎక్స్టెండ్ చేద్దాము ఈ తెలుగు సర్వీస్లో. సో ఏమేమి చిన్న ఉన్నాయి నీ జీవితంలో, దేవుడు దాన్ని దృష్టిస్తున్నాడని గమనించండి. నీ దృష్టి దాని మీద లేకపోవచ్చు. నీ స్నేహితులకు, నీ ఇంటి వారికి చిన్న ఉద్యోగం అండి మా ఓడికి అంటారు. ఎవరు? తల్లిదండ్రులు. చిన్న బిజినెస్ అండి, చిన్న చదవండి, కొద్దిగా చదివాడండి అని చెప్తా ఉండొచ్చు. కానీ ఇది ఏదైతే చిన్నది అని నువ్వు అనుకుంటున్నావో, టుడే గాడ్ గుడ్ న్యూస్ ఏంటంటే గాడ్ ఈస్ గోయింగ్ టు యూజ్ ఇట్ టు మేక్ ఇట్ అ బిగ్ థింగ్. హల్లెలూయా. చెప్పండి, మీ జీవితంలో ఏది చిన్నదిగా ఉన్నది? థింక్ అబౌట్ ఇట్. జాబ్, ఆరోగ్యం, లేకపోతే ఇంట్లో ఇల్లు చిన్నగా ఉందా? టాలెంట్ కొద్దిగా ఉందా? జ్ఞానం కొద్దిగా ఉందా? నీ దగ్గర ఏమీ లేకపోయినా కూడా పర్లేదు, దేవుడు శూన్యములో నుండి సృష్టించే సృష్టికర్త. ఆయన పేరు ఏం తెలుసండి? సృష్టికర్త పేరు ఏంటి? ఎలోహిం, ఎల్ ఎల్యోన్. ఆయన సృష్టించేవాడు. హల్లెలూయా. ఆయన సృష్టిస్తాడు, మాటతో సృష్టిస్తాడు, ఒక్క మాటతో ఆయన సృష్టిస్తాడు. నీ జీవితంలో కూడా ఏదైతే చిన్నది అని నువ్వు అనుకుంటున్నావో, దేవుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, గాడ్ డస్ నాట్ యూజ్ బిగ్ థింగ్స్, హీ యూజెస్ స్మాల్ థింగ్స్ ఇన్ అ బిగ్ వే. ఆమేన్. హల్లెలూయా. హీ సీస్ స్మాల్ థింగ్స్. చిన్నవి చూస్తూ ఉంటాడు. ఆ చిన్న విషయంలో దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయనై ఉన్నాడు. అయ్యో ఈరోజు నా దగ్గర ఏమీ లేదు, నా దగ్గర ఒక్క కాసు ఉంది, ఒక 2 కాసులు ఉన్నాయి అంటే దేవుడు అంటాడు చాలు, నాకు అది ఎక్కువే. గిద్యోన్ నీ దగ్గర ఎంతమంది ఉన్నారు? 32,000 మంది ఉన్నారు. అది ఎక్కువ, నాకు పంపించేసాయి, భయపడేవాడిని పంపించేసాయండి. ఎంతమంది భయపడ్డారంట? 20,000 పీపుల్. ఎంతమంది భయపడ్డారు? 32,000 మందిలో ఎంతమంది భయపడ్డారు? 20,000 మంది. పంపించాడు. ఎంతమంది మిగులుతారు? 12,000.
లెక్కలు నాకు రావట్లేదు, మీకు రావట్లేదు. 12. ఓకే, 12,000 ఇస్ ఆల్సో దేవుడు ఏమంటాడు, ఎక్కువే అంటాడు. ఏం చేస్తాడు, వారికి ఒక టెస్ట్ పెడతాడు. ఆ టెస్ట్లో ఎంతమంది పాస్ అయ్యారంటే నిజంగా ఫెయిల్ అయిన వారే పాస్ అయ్యారు. దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. వాళ్ళు నీళ్ళు వెళ్ళి తాగాలి. అందరూ ఎలాగ తాగుతున్నారు చక్కగా. మనం ఎలా తాగుతాం, నీళ్ళు పుడిసెట్లో పెట్టుకొని తాగుతాం. దాదాపు అందరూ అంతే తాగుతున్నారు. 300 మంది ఫెయిల్ అయ్యారు. ఎవరు వాళ్ళు ఎలా తాగుతున్నారు, కుక్కలాగా తాగుతున్నారు. ఎలా తాగుతున్నారు, మీకు తెలీదు ఆ స్టోరీ? అంత బిత్తరపోయి చూస్తున్నారు ఏంటండి? ఎలా తాగారు వాళ్ళు, ఇలాగా నీళ్ళు డైరెక్ట్ పెట్టి తాగారు. మనుషుల దృష్టిలో గిద్యోనాన్ని, ఏంట్రా వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు పట్టుకొని వచ్చారు. దేవుడు అంటే అట్లాంటి వాళ్ళే కావాలి. ఎంతమంది కావాలి, ఆ 300 మందే కావాలి. మిగతా వారు ప్రభా పుడిసెట్లో చేయబెట్టుకొని తాగిన వారు చాలా డీసెంట్గా ఉన్నారు నాయన. దేవుడు అన్నాడు, నో, ఐ విల్ చూస్ ద ఆడ్ పీపుల్, ఐ విల్ యూస్ ద స్మాల్ పీపుల్, ఐ విల్ యూస్ ద మోస్ట్ అన్లైక్లీ పర్సన్ టు డూ గ్రేట్ థింగ్స్, టు విన్ వార్స్. హల్లెలూయా. 332,000 మంది ఎక్కడ దేవుడు వాడుకున్న వారు 300. పోనీ వారు యుద్ధాలు చేశారా? నథింగ్. జస్ట్ నిలబడ్డారు అంతే. దే జస్ట్ స్టూడ్, దే జస్ట్ వెంట్ దేర్ టు ద బ్యాటిల్ గ్రౌండ్. టుడే దేవుడు అంటున్నాడు, చిన్న వాటిని నేను వాడుకుంటాను, జాగ్రత్త. నీ ఇంట్లో ఉన్న చిన్నది నువ్వు అలక్ష్యం చేయడానికి వీలు లేదు. జెకర్యా 4:10 ప్రకారము చిన్న విషయాన్ని, అల్పమైన దాన్ని, దేనికి పనికిరాని దాన్ని నేను వాడుకుంటానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. హల్లెలూయా. డోంట్ డిస్పైజ్ యువర్ స్మాల్ బిగినింగ్. ఎస్, యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబాబెలు చేతిలో గుండు సూలు నుండుట చూచి సంతోషించును. ఏంటది అంటే, చూడండి, ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ యు సీ, కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడు ఎవరు? Who dares to despise the small things? మా తాతయ్య గారి పేరు పమ్మి ప్రభుదాస్ గారు. మా నాయనమ్మ గారి పేరు మరియమ్మ గారు. వారు చాలా గొప్ప సేవ, కాకినాడ, గుడివాడ, అంగులూరు, అలాగే ఆ నాకు ప్రాంతాలు తెలీదు, కానీ ఆ చుట్టుప్రక్కల ప్రాంతంలో గొప్ప సేవ చేసిన వారు. ఎలాగ సేవ చేశారు అంటే, మా తాతగారికి నేవీలో ఉద్యోగం ఉంది, కానీ వరల్డ్ వార్ 2లో నా భార్యని, నా కుమారుని నేను కలుసుకుంటే, వారు సజీవ లెక్కలో ఉంటే, నేను సజీవంగా ఉంటే నేను ఉచితంగా సేవ చేస్తాను. జీవిత కాలం అంతా ఎవ్వరు ఏ సంస్థకు చేరను, ఉచితంగా సేవ చేస్తాను ప్రభు అని ఒప్పుకున్న తర్వాత నిజముగానే వారందరూ బ్రతికి ఉండడము, తిరిగి కలవడము. 3 నెలల తర్వాత రంగూన్ దేశం నుండి కాలి నడకతో 3 నెలలు నడిచి, శవాల మధ్యలో నడిచి తన భార్యను, తన కుమారుని కనుగొన్నాడు. అండ్ ఆఫ్టర్ దట్ ద నెక్స్ట్ మూమెంట్ వాజ్ సేవకు సమర్పించుకుని ఉచిత సేవ చేశాడు. ఆయన దగ్గర ఏమీ లేదు. ఒక రిక్షా అతనితో మాట్లాడాడు. ఆ రిక్షా అతనికి కొన్ని పైసలు ఇస్తానని చెప్తే, ఉదయకాలం 3 గంటలకి 4 గంటలకి లేచి ఒక బూర పట్టుకొని, వారికి ఉన్నది ఏంటయ్యా అంటే వాయిస్, దే హ్యావ్ అ వాయిస్. అలాగా ఆ పాటలు పాడుతూ సేవ చేశారు. కొన్ని గ్రామాలు తిరుగుతూ సేవ చేశారు. కొన్ని చోట్ల ఆగి ఆ బైబిల్ వాక్యాన్ని ప్రకటించేవారు తాతయ్య గారు. చిన్న రిక్షా, స్మాల్ ఒక రిక్షా పట్టుకొని 4 గంటలకు ఉదయకాలం ఆ వీధుల్లో వెళ్ళి సేవ చేశారు. గాడ్ యూజెస్ స్మాల్ పీపుల్, స్మాల్ థింగ్స్. నీకున్న చిన్న వాయిస్ని దేవుడు వాడుకుంటాడు. దేవుడు నీకు ఏదున్నా వాడుకుంటాడు. ఒక బూర ఉండేది, ఆ బూర కొనుక్కొని ఆ బూరతో వారు పాటలు పాడి సేవ చేశారు. ఆ పాటలు పాడుతుంటే చాలామంది మాకు మన చర్చ్కి వచ్చి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఆ పాట ద్వారా రక్షింపబడ్డాము అని చెప్పిన వారు ఉన్నారు. మానత చర్చ్కి వచ్చి ఆ పాట ద్వారా జీవమనీవికా లేవవేసుని సేవను చేయగా నీడే జీవము పొందగా నీడే. this song was written by my grandfather. జీవమా నీవిక లేవవే యేసుని సేవ చేయడానికి లేవవే. ఇలాంటి పాటలు ఒక బూర పట్టుకొని పాడుతుంటే ఆ వాయిస్,
ఈ పాట ద్వారా రక్షింపబడిన వారు గొప్ప సేవకులు అమెరికా దేశంలో ఉన్నారు. ఓన్లీ త్రూ వన్ సాంగ్. వాట్ డూ యూ హ్యావ్, గాడ్ కెన్ యూజ్ ఇట్. ఆ చిన్న దేవుడు వాడుకుంటాడు. ఆయన ఇంకొక నాకు నచ్చిన చాలా శ్రేష్టమైన పాట రాశారు. ఇందాక పాస్టర్ గారు ఆ రెఫరెన్స్ చూపించారు, ఏ దినమో దేవుని యొక్క రాక. ఎంత బాగుంటుందండి ఆ సాంగ్. ఐ విల్ సింగ్ ఫర్ యూ. ఏ దినమో ఏ గడియో యేసు రాక తెలియదు, ఈ క్షణమే అనుకూలము సిద్ధపడుమికా. ఏ దినమో ఏ గడియో యేసు రాక తెలియదు, ఈ క్షణమే అనుకూలము సిద్ధపడుమికా. హల్లెలూయా 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 హల్లెలూయా. గుర్తులన్నీయు నెరవేరెను, గుర్తించు ప్రభుని కాలం. గుర్తులన్నీయు నెరవేరెను, గుర్తించు ప్రభుని కాలం. నిత్య సత్య నిర్మలుండు నీ సమీపం. ఈ దినము ఈ గడియో యేసు రాక తెలియదు, ఈ క్షణమే అనుకూలము సిద్ధపడుమికా. హల్లెలూయా. ఈ చక్కని పాటలు మేము చిన్నప్పుడు పాడాము, ఇప్పుడు గ్రిప్ లేదు. బట్ తాతయ్య రాసిన పాటలు, ఇలాంటి పాటలు పాడినప్పుడు దేవుడు అనేక మందిని ఆకర్షించుకున్నాడు. అండ్ నాట్ ఓన్లీ దాట్, మై ఫాదర్ ఆల్సో బికేమ్ అ సాంగ్ రైటర్. నాకు అనిపిస్తూ ఉంటుంది, దావీదు కూడా చిన్న ప్రార్థన ప్రైవేట్ ప్రేయర్స్ ఎక్కడో ఎడారిలో పచ్చిక బయలలో ఆయన కాపరిగా ఉన్నప్పుడు కొండల మధ్యలో లోయల మధ్యలో ఆయన వెళ్ళి పాడుతున్నవి ఆయన రాసుకునేవాడు. వెరీ స్మాల్ థింగ్. టుడే గ్లోబలీ వీఆర్ రీడింగ్ దోస్ సామ్స్. ఈ యొక్క ఆయన ప్రార్థనలు వీఆర్ ఆల్సో ప్రేయింగ్ టుడే. ఎవరో రాసిన పాటలు, ఆత్మీయంగా రాసిన పాటలను వారి తలాంతులను వారు దాచిపెట్టుకోక ఆ చిన్నది దేవుడు వాడుకుంటాడు. ఆ చిన్న ప్రార్థన దేవుడు వాడుకుంటాడు. స్మాల్ ప్రేయర్స్ దట్ యు ఆర్ డూయింగ్ టుడే. దావీదు రాసేవాడు, మీరు చూడండి, కీర్తనలు అన్నీ ఆయన ప్రార్థనలే, ఆయన కీర్తనలే. అలాగా ఎంతమందికి బ్లెస్సింగ్గా ఉంటుంది. ఒక పాట ద్వారా చాలామంది రక్షింపబడ్డారు తాతయ్య పాట ద్వారా. అంటే ఇవాళ రేపు మనకున్న టెక్నాలజీ ద్వారా, మనము చేసే చిన్న పని ద్వారా ఎంతమంది ఇంపాక్ట్ చేయగలుగుతాం. నీకున్న చిన్న ఫోన్ ద్వారా నువ్వు ఎంతమందిని ఇంపాక్ట్ చేయగలుగుతావు. వాట్ ఆర్ యూ డూయింగ్? దావీదు ఎక్కడో గుహలో రాసుకున్న మాటలు, ప్రార్థనలు దేవుడు విన్నాడు, ఓకే. కానీ ఆయన రాసినందుకు ఏం జరిగింది? ఆయనకి ఏమైనా ప్లాట్ఫామ్ ఉందా? హీ హ్యాడ్ నో ప్లాట్ఫామ్, హీ హ్యాడ్ నో ఆడియన్స్, హీ డెంట్ హ్యావ్ ప్రాపర్ పెన్. మనము రికార్డ్ చేసుకోవడానికి ఇప్పుడు ఫోన్స్ ఉన్నాయి. ఒక పాట రాయగానే మనం ఫోన్లో రికార్డ్ చేసుకుంటాం. నేను ఒక సాంగ్, ఐఎమ్ అ సాంగ్ రైటర్, ఐఎమ్ అ లిరిసిస్ట్, ఐఎమ్ అ మ్యూజిక్ రాదు కానీ ట్యూన్ చేస్తాను. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే మర్చిపోతాం ఆ ట్యూన్. సో విల్ టేక్ ఆ గ్యాడ్జెట్, రికార్డ్ చేస్తూ ఉంటాం. అమ్మయ్య ఉండిపోయిందని. బట్ దావీదుకి ఏం ఉండిపోయింది? హీ రోట్ డౌన్ ఎవ్రీ ప్రేయర్, హీ కెప్ట్ డూయింగ్ దట్ ప్రేయర్. ఈరోజు మనం చూసినట్లయితే అదే ప్రార్థన మనల్ని కదిలిస్తుంది. 1000 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు నువ్వు ఏదైతే చేస్తున్నావో అది 1000 సంవత్సరాల తర్వాత కూడా ఇంపాక్ట్ ఇస్తుంది. బికాజ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ స్మాల్ థింగ్, డూ ఇట్. చేయండి, వదిలిపెట్టకండి.
పొద్దున నేర్చుకున్నాం ప్రసంగి 9:10లో చేయుటకు నీ చేతనైన దానికి, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా శక్తి లోపము లేకుండా చేయండి. డూ ఇట్. కీర్తనలు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చెప్పండి? హౌ మెనీ చాప్టర్స్? 150 చాప్టర్స్. దాంట్లో 70 to 80% దావీదు రాశాడు. కొన్ని చాప్టర్స్ 119వ కీర్తన ఎంతమందికి తెలుసు? అది ఎవరు రాశారు ఎవరికి తెలీదు. కొంతమంది దావీదు అంటారు. ఎందుకంటారు అంటే 19వ కీర్తన దావీదే రాశాడు కాబట్టి 119వ కీర్తన కూడా ఆయనే రాసి ఉంటాడేమో, ఎందుకంటే సేమ్ మాటలు ఉన్నాయి అంటారు. కొంతమంది ఎజ్రా రాశాడు అంటారు, కొంతమంది నెహెమ్యా అంటారు, కొంతమంది దానియేలు అంటారు. ఎవరు ఏమైనా కూడా దేవుని చిత్తమైతే ఇంగ్లీష్ సర్వీస్లో సామ్ 119 గురించి నెక్స్ట్ సండే నుంచి చెప్పాలని ఆశపడుతుంది. బికాస్ ఐ లర్న్ నేను కంటత చేసిన కీర్తన, పెద్ద కీర్తన ఏంటి అంటే అదే పెద్ద కీర్తన ఏంటి? 119వ కీర్తన. ఎన్ని వచనాలు ఉంటాయి తెలుసా మీకు? అది 176 వర్సెస్ ఉంటాయి అంట. ప్రతి ఒక్క వర్స్లో ఎన్ని ఉంటాయి చెప్పండి? ప్రతి ఒక్క ప్యాసేజ్లో ఎన్ని వర్సెస్ ఉంటాయి? 8. ఎవరు చెప్పారు? 8 వర్సెస్ ఉంటాయి. మీకు తెలుసా? ఆలేఫ్, భేద్ అని ఉంటాయి కదా. ఈ ఎంత శ్రేష్టమైన కీర్తన అంటే 119వ కీర్తన దావీదు రాసి ఉంటాడో మరి ఎవరో తెలియదు, కానీ ఆ 8 వర్సెస్ ముందు ఒక అక్షరం ఉంటుంది. హెబ్రీ భాషలో ఇప్పుడు మనకు తెలుగులో ఎన్ని అక్షరాలు ఉంటాయి తెలుసా మీకు అమ్మా? 56. ఇంగ్లీష్లో 26 కదా. హెబ్రీ భాషలో 22 ఉంటాయంట. ఇప్పుడు ABCDEFG అని 26 ఎలా ఉన్నాయో ఆల్ఫబెట్స్, హెబ్రీ భాషలో అలాగా 22 ఉంటాయంట. ఆ ఒక్కొక్క అక్షరం మీద రాయబడిన కీర్తన అంట 119వ కీర్తన. హెబ్రీ భాషలో ఆలేఫ్ అంటే ఏ, వాళ్ళకి ఏంటది? ఏతో మొత్తము ఫస్ట్ స్టార్టింగ్ లైన్ అంతా కూడా ఏతోనే రాశారంట. అంత అద్భుతంగా ఉంటాయి ఈ కీర్తనలో. ఎంత శ్రేష్టమైన కీర్తన రచించారు. ఆ రోజు ఎప్పుడో వారు రచించారు, వారి కొరకు వారు రచించారు, వారి కొరకు వారి ప్రార్థన వారు రచించారు. కానీ టుడే ఎంత బ్లెస్సింగ్ తెలుసా అండి? 119వ కీర్తన 1వ వచనంలో ఏముంది? యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకొని వారు ధన్యులు. 2వ వచనం చూడండి. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయన వెతుకువారు ధన్యులు. ఎప్పుడో ఎవరో రాశారు, వారు ఇలాగ బ్రతికి పూర్ణ హృదయంతో దేవుని వెతికి వారు రాశారు. టుడే మీకు అందరికి తెలుసో తెలీదో కానీ నాకైతే అవుట్ ఆఫ్ ఆల్ ద సామ్స్, సామ్ 119 ఇస్ ఆల్సో మై మోస్ట్ ఫేవరెట్ సామ్. ఏడుపు వస్తుంది కొన్నిసార్లు. ఆ వాక్యం పట్ల ఎంత శ్రద్ధ, ఎంత ఆసక్తి. ఏ వచనంలో వాక్యము, శాసనాలు, కట్టడాలు, ప్రిసెప్ట్స్, స్టాట్యూట్స్, టెస్టిమనీస్, జడ్జ్మెంట్స్, ఇవన్నీ వాగ్దానాలు అనే మాట లేకుండా 176 వచనాల్లో లేదు. ఎవ్రీ వర్డ్ కంటైన్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకు? ఎవరో రాశారు. టుడే దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఏది చేసినా, నువ్వు మంచి కార్యం ఏది చేసినా, ఇట్ హస్ బీన్ రికార్డెడ్, ఇట్ విల్ ఇంపాక్ట్ పీపుల్. అది చిన్నదైనా సరే చెయ్యు, అది చిన్నదైనా చెయ్యు. ఇంపాక్ట్ సంబడి. నువ్వు చేయలేకపోతున్నా, నువ్వు వాయిద్యాలు వాయించలేకపోతున్నా, గో సెండ్ యువర్ సన్, గో సెండ్ యువర్ డాటర్, లెట్ దెమ్ లర్న్. ఎవరికైనా ఒక చిన్న కార్యము చేయండి, దేవుడు చూస్తున్నాడు. లేదా దేవుడు అంటున్నాడు, నీ చిన్న వాటిని నేను వాడుకుంటున్నా, నీ చిన్న ఉద్యోగాన్ని నేను వాడుకున్నా, నీ చిన్న తలాంతు నేను వాడుకుంటున్నా, నీ చిన్న ప్రార్థన కూడా, విశ్వాసంతో చేసిన చిన్న 5 నిమిషాల ప్రార్థన కూడా నేను వాడుకుంటాను అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. టుడే టేక్ దట్ మూమెంట్. ఆ 5 minutes, ఆ 10 minutes డైలీ అదే టైంకి వెళ్ళి ప్రార్థన చేయండి. ఇవాళ పొద్దున్న నేను చెప్పాను, మీ పిల్లల కొరకు ప్రార్థన చేయండి. 5 minutes డైలీ, ఎవ్రీ డే 5 minutes. చెప్పండి, 365 డేస్లో ఇంటూ 5 minutes ఎన్ని నిమిషాలు? 5 minutes ఇంటూ 365 days 1800. అంటే ఎన్ని మినిట్స్? 1800 అంటే ఎన్ని మినిట్స్? 1800 minutes అంటే ఎన్ని అవర్స్? సారీ, అంటే 30 hours. కేవలము సంవత్సరానికి నువ్వు 5 నిమిషాలు నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేస్తే యు ఆర్ ప్రేయింగ్ హౌ మెనీ? 30 hours for 1 year.
కానీ దేవుడు ఆ చిన్న ప్రార్థన కూడా ఆ 30 అవర్స్ని వారి యుగ యుగాలు తరతరాలు దేవుడు మార్చగల దేవుడు. దట్ 30 అవర్స్ దట్ యూ టేక్ టైమ్ టు ప్రే ఫర్ యువర్ చిల్డ్రన్ విల్ బ్లెస్ దెమ్ ఫర్ 30 years, ఫర్ 30 years or 300 years. హూ నోస్? సొలొమోను ఎప్పుడో చేసిన ప్రార్థన కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు దీవించాడు. టుడే గాడ్ ఈజ్ సేయింగ్ ద స్మాల్ ప్రేయర్స్ స్టార్ట్. చిన్నదాన్ని నువ్వు అలక్ష్యం చేయకు, చిన్న తలాంతాన్ని అలక్ష్యం చేయకు. దేవుడు దాన్ని దీవించడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు సెయింట్ లారెన్స్. ఒకసారి చెప్పాను, ఆయన ఒక బుక్ రాశారు, ప్రాక్టీస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ప్రాక్టీసింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అని బుక్ రాశాడు. ఆయన అసలు ఎవరు అంటే ఒక చిన్న ఉద్యోగి, మిషనరీస్ దగ్గర వంట వండేవాడు, వంట పని చేసేవాడు. ఆయనకి తీరిక ఉండేది కాదు, టైం ఉండేది కాదు. వంట వండేటప్పుడు ప్రార్థన చేసుకునేవాడు, దేవునితో కమ్యూనికేషన్ చేసేవాడు, దేవుడు తిరిగి మాట్లాడేవాడు. అంట్లు దోమేటప్పుడు ఆ దేవుడు మాట్లాడిందే నెమరు వేసుకునేవాడు. రాత్రి ఇంకా పడుకోక మునుపు ఇంకా మంచి నిద్ర వస్తున్న టైంలో ఓపికతో ఒక డైరీ తీసుకొని ఈరోజు నేనేం ప్రార్థన చేశాను, ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన ఆన్సర్ ఏంటి, ఈరోజు దేవుడు నాతో మాట్లాడింది ఏంటి అని ప్రతిరోజు డేట్తో సహా రాసుకున్నాడు. ఆయన ఎవరో తెలీదు, చాలామందికి ఆయన ఎవరో తెలీదు. హీ నెవర్ హ్యాడ్ అ ప్లాట్ఫామ్. ఆయనకి ఎవరు మైక్ ఇవ్వలేదు, ఆయన ఎటువంటి ఏ పరిచర్య చేయలేదు. బాధపడ్డాడు, నేను మిషనరీగా వస్తే నన్ను వంటగాడి కింద పెట్టారా, నేను దేవుని పని చేయడానికి వస్తే నన్ను వారికి వంటగదిలో పెట్టారా, అయినా పర్వాలేదు, దేవునికి ఇది కూడా దేవుని పని అని సంతోషంగా చేశాడంట. దేవుడు ప్రతి దినం ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడంట. రాత్రిపూట డైరీ తీసుకొని మాట్లాడిన ప్రతిదీ రాసుకున్నాడంట. ఆయన చనిపోయిన 2-3 సంవత్సరాల తర్వాత ఆయన బుక్ని ఎవరో తీసుకున్నారంట. ఆయన రూమ్ని సదిరేటప్పుడు ఆ డైరీ ఏముందని చూసి, ఆ డైరీ కింద పడితే ఏముందని చూస్తే ప్రతి దినము దేవుడితో మాట్లాడడం, దేవుడు ఆయనతో మాట్లాడడం విని అది చదివిన వారు ఆశ్చర్యపడిపోయారు. వీ హ్యావ్ టు ప్రింట్ దిస్ బుక్. ఇంగ్లీష్ భాషలో లేదు అది, వీ హ్యావ్ టు ప్రింట్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ అని చేసి ఆయన చనిపోయిన తర్వాత ప్రింటింగ్ చేశారు. ఎంతమంది సేవకులు, బిల్లీ గ్రామ్ గారి నుంచి, బెనిహిన్ గారి నుంచి, పెద్ద పెద్ద దైవ సేవకులు అందరూ కూడా ఆ బుక్ చదివి దే ప్రాక్టీస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. గొప్ప దైవ సేవకులు. ఆయన ఎవరికి ప్రసంగం చేశాడు? ఆయన రాసుకున్నాడు అంతే. డైరీలో దేవుడు మాట్లాడింది రాసుకున్నాడంతే. కానీ ఎంతమంది ప్రసంగికులకు ప్రోత్సాహం ఇచ్చింది తెలుసా? ఎంతమంది నిజంగా ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ని ఇలా ప్రాక్టీస్ చేయాలా అని తెలుసుకున్నది తెలుసా? స్మాల్ థింగ్ విచ్ యూఆర్ డూయింగ్ ఫర్ గాడ్, గాడ్ విల్ నాట్ ఫర్గెట్ ఇట్. దేవుడు మర్చిపోడు. మీకు తెలుసా అండి, మన సంఘంలో గత 2-3 years నుంచి మేము సేవకులుగా పొయ్యి ముట్టించాం. సండే వచ్చిందంటే దేవుని సన్నిధికి పరిగెత్తుతూ ఉంటాం. సాటర్డే కూడా నేను కొన్నిసార్లు తినను. ఐ డోంట్ ఈట్ మచ్ ఫుడ్, ఐ డోంట్ ఈట్ సమ్ టైమ్స్, అసలు ఏం తినను. మెసేజ్ అయిన తర్వాత తిన్న రోజులు ఉన్నాయి, 6 గంటలకి తిన్న రోజులు ఉన్నాయి. అయితే ఒక్కసారి ఎందుకో ఒక బ్రదర్ని అడిగాం, మీకేం చేయాలి, మీకు మంచి చేయాలనుకుంటున్నామంటే మీరు ఒకసారి మా ఇంటికి రండి, చేసి పెడతామంటే ఒక్క సండే చేయండి చాలు, మాకు ఇంటికి వెళ్ళి మళ్ళీ వండుకునేవారు లేరు, వండుకోవడానికి శక్తి లేదని కొత్తలో మేము చెప్పినప్పుడు 2-3 years నుంచి మన చర్చ్లో కొంతమంది ఫ్యామిలీస్ ఎవ్రీ సండే రొటీన్గా వారు అనుకొని మేము ఈరోజు పాస్టర్స్కి ఇది వండుకొని తీసుకొస్తామని ప్రతి సండే వండుకొని తీసుకొని వస్తున్నారు. అయిపోయిన వెంటనే తిని మీ అందరితో కూర్చొని మాట్లాడడానికి శక్తిని దేవుడు ఇస్తున్నాడు. దట్ స్మాల్ థింగ్ మేబీ మేము కన్సిడర్ చేయట్లేదు. వారి పేర్లు మీకు చెప్పకపోవచ్చు, వారికి అంత ఘనత ఇవ్వకపోవచ్చు, కానీ ఎవరు చూస్తున్నారు గుర్తుపెట్టుకోండి, చిన్న పని కూడా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. మన చర్చ్లో నాన్సీ అనే ఒక అమ్మాయి ఉండేది. ఒకరోజు ఆమె డెన్మార్క్ వెళ్ళిపోయింది. దేవుడు ఆమె నా ద్వారా చెప్పాడు, నువ్వు అక్కడికి వెళ్ళాలని దేవుడు చెప్తున్నాడు అంటే వెళ్ళిపోయింది. మాట విన్నది, కానీ ఒక మాట చెప్పింది. ఒకసారి వాలంటీర్స్ అందరికి, ఆన్లైన్ ప్రేయర్లు అందరికి చెప్పింది, మీకు తెలుసా మీరు చేస్తున్న, మీరు ఎంత ధన్యులో తెలుసా, సేవకుల చుట్టూ ఉన్నారు మీకు తెలుసా, ప్రతి సండే ఆదివారము తెలుగులో వాక్యాన్ని వింటున్నారు, ఈ వాక్యాన్ని చక్కగా చెప్పే సేవకులు ఉన్నారు కదా, మీరు కనీసం టైంకి వారికి వాళ్ళు బైబిల్ ఇచ్చినా కూడా అది గొప్ప సేవే దేవునికి అని చెప్పింది. టైం కంటే ఏమి అందించాలి, బైబిల్ని పెట్టినా కూడా అది గొప్ప సేవే. ద స్మాల్ థింగ్స్ దట్ యు డూ మ్యాటర్స్ బిగ్ ఫర్ గాడ్. మీరు మోస్తున్న బ్యాగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ బ్యాగులు మేము మొయ్యలేము, ఆ బరువులు మేము మొయ్యలేము. కొన్నిసార్లు ముందు నేను
ఉట్టికే సేవకురాలు కాలేదు. మా మమ్మీ బ్యాగ్ మోసేదాన్ని. దాంట్లో 3 పెద్ద దొడ్డు పుస్తకాలు ఉండేవి. ఒకటి పెద్ద బైబిల్, ఒకటేమో పాటల పుస్తకం, ఒకటేమో మెసేజ్ డైరీ. పెద్ద బ్యాగ్, అది వేసుకుంటే ఇలా వంగిపోతాం. మా మమ్మీ కష్టమవుతుంది, నేను మోసాను. టుడే మీరందరూ చూస్తారు, అక్క బ్యాగ్ మోస్తున్నారంటే ఒకప్పుడు నేను మోసాను. దేవుడు అది గుర్తించుకుంటాడు. వాట్ ఎవర్ యూ డూ, హౌ ఎవర్ కైండ్నెస్ యూ షో టు పీపుల్, ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ వన్ డే. ఒకరోజు నీ దగ్గరకు వస్తుంది. అది నువ్వు చేసే చిన్నది ఎంత ఎఫెక్ట్ ఇస్తుంది తెలుసా నీ లైఫ్లో. ఒకసారి దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు, నేను నిన్ను దీవిస్తానని మాట్లాడి ఉన్నాడు. అప్పుడు నేను అన్నాను, ప్రభా నేనేం చేయాలి నువ్వు నన్ను దీవిస్తే అంటే? చాలా మందిని దీవించాలన్నాడు. నాకు అప్పుడు అర్థం కాలేదు. నేను అప్పుడు చిన్నగా నేను ట్యూషన్స్ చెప్పేదాన్ని ఇంట్లో. డేజమ్మ పుట్టిన తర్వాత ఇంట్లో అపార్ట్మెంట్స్ అందరికీ ట్యూషన్స్, సరైన టీచర్స్ లేరు, ట్యూషన్స్ చెప్పేదాన్ని. ఎందుకులా, చిన్న పాప ఉంది కదా, ఏం చేస్తానని ఖాళీగా ఉండలేదు. ట్యూషన్ చెప్పాను. ఈరోజు ఇంగ్లీష్ సర్వీస్లో కూడా నేను చెప్పాను. చిన్నప్పటి నుంచి నాకు టీచింగ్ అంటే ఒకలాంటి ప్యాషన్ ఉండేది, ఒకలాంటి శక్తి, ఆసక్తి ఉండేది. సో అది నా లైఫ్లో ఏదో ఒక పాయింట్లో టీచింగ్లో నేను ఉన్నాను. కానీ ఈరోజు నేను అతి ఘనమైన పనిలో ఉన్నాను, అతి శ్రేష్టమైన పనిలో నేను ఉన్నాను. చూడండి, పొద్దున్న చెప్పాను, వాట్ ఈస్ ద బెస్ట్ బుక్ ఇన్ ద వరల్డ్? బైబిల్. ఆ బైబిల్ని టీచ్ చేసేటట్టుగా దేవుడు నన్ను పెట్టి ఉన్నాడు. బికాస్ ఐ డిడ్ అ వెరీ స్మాల్ థింగ్. మీకు తెలుసా, iPhone 3 ఇండియాకి వచ్చినప్పుడు ఫస్ట్ టైం కొన్న ఫోను iPhone 4S. నేను ఆ iPhone 4లో చిన్న వీడియో చేసి, మీరు చూడండి యూట్యూబ్లో, దివ్యా డేవిడ్ యూట్యూబ్ ఛానల్ 2016 ఓల్డెస్ట్ వీడియో, డైరెక్ట్గా వెళ్ళిపోతారు. ఒక చిన్న ఇలా ఫోన్ పట్టుకొని నాకు అసలు ఫేస్ ఎలా చూడాలి, ఎక్స్ప్రెషన్స్ టూ ఎక్స్ప్రెసివ్ ఉన్నాయి, ఎలా మాట్లాడాలో తెలీదు. కానీ ఇంగ్లీష్ మెసేజ్తో నేను స్టార్ట్ చేశాను. గాడ్ డి నాట్ స్టాప్ దేర్. వన్ స్మాల్ ఫోన్, వన్ స్మాల్ మెసేజ్ ఈజ్ ఇంపాక్టింగ్ సో మెనీ పీపుల్ టుడే. దేవుడు చూస్తాడు. నువ్వు ఆసక్తితో, దేవుడు నీకు ఇచ్చిన పని ఆసక్తితో నువ్వు చెయ్యి. నేననే కాదు, నేను గొప్పదానని నేను చెప్పట్లేదు, నేను ఒక ఎగ్జాంపుల్గా మీకు తీసుకుంటున్నాను. డూ సంథింగ్ విత్ వాట్ యు హ్యావ్. దేవుడు దీవిస్తాడు. 5 రొట్టెలు 2 చేపలను దేవుడు దీవించలేదా? 5 ఇంగ్లీష్లో 5 చిన్న రొట్టెలు 2 చిన్న చేపలను దేవుడు దీవిస్తాడు. చిన్న వాటిని దేవుడు దీవిస్తాడు. చిన్న వాటి పట్ల దేవునికి దృష్టి ఉంటుంది. గాడ్ విల్ సీ వాట్ స్మాల్ థింగ్స్ యూర్ డూయింగ్. మీరు అస్సలు అలక్ష్యం చేయకూడదు. మీ దగ్గర ఉన్న చిన్నది అస్సలు అలక్ష్యము చేయకూడదు. బైబిల్లో నిర్గమకాండం 4:2 ఏముంది తెలుసా? మోషేని గొప్ప దైవ సేవకుడిగా చేశాడు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరం కాదు, 40 సంవత్సరాలు, 40 years హీ వాజ్ లీడింగ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. వారికి ఒక భయంకరమైన లీడర్గా ఉన్నాడు, అద్భుతాలు చేసే లీడర్గా ఉన్నాడు, జ్ఞానవంతుడుగా ఉన్నాడు, కౌన్సిలర్గా ఉన్నాడు, జడ్జిగా ఉన్నాడు. అద్భుతాలు మాత్రమే కాదు, మందసాన్ని తయారు చేసిన వాడుగా ఉన్నాడు, ఆరాధన జరిపించేవాడుగా ఉన్నాడు, 10 ఆజ్ఞలు ఇచ్చిన లీడర్గా ఉన్నాడు. అప్పటి వరకు లోకంలో లాస్ లేవు. దేర్ వాజ్ నో లా అండ్ ఆర్డర్ ఇన్ ద వరల్డ్. ద లా అండ్ ఆర్డర్ హ్యాపెండ్ విత్ హూమ్? మోసెస్. ఫస్ట్ లా వచ్చింది ఎక్కడి నుండి అయ్యా అంటే పరలోకము నుండి. ఎవరికి వచ్చింది? తన ప్రజలకు వచ్చింది. ఎవరి ద్వారా వచ్చిందంటే మోషే ద్వారా వచ్చింది. ఈ మోషే ఎవరు అంటే, నేను నత్తివాడిని అన్నాడు, నాకు తలాంతు లేదన్నాడు, నాకు వాక్ చాతుర్యం లేదన్నాడు. కానీ దేవుడు ఏం చెప్పాడు? నాకు నువ్వే కావాలన్నాడు. ప్రభు నా దగ్గర ఏమీ లేదు ప్రభు అంటే, నీ చేతిలో ఏముంది అన్నాడు. నిర్గమకాండం 4:2 యెహోవా అంటున్నాడు, నీ చేతిలో ఏముంది అని అతన్ని అడిగాడు. అతడు ఏమన్నాడు? కర్ర అనెను. హంబుల్గా, యథార్థంగా చెప్పాడు, నా చేతిలో ఏం లేదనలే. ఏమన్నాడు? ఒక్క కర్ర ఉంది ప్రభు, ఐ హ్యావ్ 1 stick. దేవుడు అన్నాడు, దట్స్ ఎనఫ్. గొప్ప మిరకల్స్ చేస్తాను విత్ దట్ 1 stick. నీ చేతిలో ఏముంది? వాట్ యు హ్యావ్ ఇన్ యువర్ హ్యాండ్ రైట్ నౌ, గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ ఇట్. కెన్ ఐ రిపీట్ అగైన్? వాట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్ రైట్ నౌ, గాడ్ ఈస్ గోయింగ్ టు మేక్ మిరకల్స్ హ్యాపెన్ త్రూ దట్. దాని ద్వారా అద్భుతాలు దేవుడు చేయబోచున్నాడు. నీ చేతిలో చిన్న ఉద్యోగం ఉందా, దేవుడు దాన్ని వాడుకోబోచున్నాడు. హల్లెలూయా. నీ చేతిలో ఏముంది? దేవుడు చిన్న వాటిని వాడుకుంటాడు. ఓ దేవుడు గొప్పవాడు, గొప్ప కార్యాలు చేసేవాడు. ఆలోచన విషయంలో ఆయనే గొప్పవాడు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడు ఆయనే అని వాక్యం సెలవిస్తుంది కదా.
మరి అంత గొప్పవాడు ఆయన ఎన్నుకునేది ఏంటి తెలుసా? వెరీ స్మాల్ థింగ్స్. హీ లవ్స్ టు యూజ్ స్మాల్ థింగ్స్, టైనీ థింగ్స్. మనుషులు అలక్ష్యం చేసేదాన్ని దేవుడు ఎప్పుడు వాడుకుంటాడు. మనుషులు అలక్ష్యం చేసే వారిని దేవుడు ఎప్పుడు వాడుకుంటాడు. న్యాయాధిపతులు 15:15 సంసోను కనబడుతున్నాడు. ఆయన 1000 మంది శత్రువులను హతమార్చేశాడు. 1 man 1 = 1000. ఏంటంట? ఒక్క వ్యక్తి 1000 మందిని హతమార్చాడు. వాట్ ఈస్ హిస్ నేమ్? సంసన్. సంసోను ఎంతమందిని హతమార్చాడు చెప్పాలి? 1000 మందిని. ఆయనకి దేవుడు చూపించిన టూల్ ఏంటి తెలుసా? వెపన్ ఏంటి తెలుసా? ఏంటండి? గాడిద యొక్క పచ్చి దవడ ఎముక. ఇంత ఉంటుందేమో అండి, అంతే. ఇంత దానితో దవడ తెలుసు కదా, గాడిద దవడ. ఆ దవడ ఎంత ఉంటుంది? ఇంత ఉంటుందా? ఆ దవడ ఎముకతో పచ్చి, ఎండిపోయినది కూడా కాదు. ఇట్స్ నాట్ అ టూల్. పచ్చి ఎముక ఇరిగిపోతుంది, అవునా కదా? ఈజీలీ బ్రోకెన్. కానీ ఆ దవడ ఎముకతో దేవుడు 1000 మందిని హతమార్చడానికి వాడుకున్నాడు. ఎలిఫెంట్ టస్క్ అంటారు కదా, చాలా బలమైనది, అది వాడలేదు. ఎలిఫెంట్ బోన్స్ వాడలేదు. డైనోసర్స్, ఇంకా పెద్ద పెద్ద జిరాఫ్స్, ఇవన్నీ వాడలేదు. దేవుడు ఏం వాడాడు? గాడిద. ఏదైతే మనుషులు తృణీకరిస్తాడో దేవుడు అది గొప్ప వెపన్గా వాడాడు. ఎలా చనిపోతాం? ఓకే, కొడతారంటే ఒక ఎత్తు, కానీ వారు చనిపోయారు. 1000 people స్ట్రక్ డౌన్. 1000 చేయి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపేశాడు. ఎలా? ఎవరి శక్తి దాగుంది? దేవుని శక్తి. ఆ గాడిద ఎముకలో ఎవరి శక్తి ఉంది? దేవుని శక్తి. టుడే వాట్ ఎవర్ స్మాల్ యూ హ్యావ్, డియర్ సిస్టర్, డియర్ బ్రదర్, నీ చేతిలో ఏ కొంచెమున్నా దేవుడు దాన్ని విస్తరింపబోతున్నాడు. హల్లెలూయా. ఇంకోటి తెలుసా అండి? ప్రవక్త అంటాడు, నీ ఇంట్లో ఏముంది అంటాడు. అయ్యా నాకు అప్పులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఎలాగ ప్రభా, ఇది ఎలాగా దైవజనుడా, అయ్యగారు ఏం చేయమంటారు అంటే, ఆ దైవజనుడు ఏమంటాడమ్మా? ఏమంటాడు? వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ హౌస్? చదవండి ఆ మాట. 2 Kings 4:2. ఇది కూడా 4:2. 2 రాజులు 4:2. ఎలీషా, నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. నీ ఇంట్లో ఏముంది? దానికి ఆన్సర్ ఏముంది? అందుకామె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమి అది లేదెను. తప్ప మరి ఏదియో లేదు. ఏముందంట? అ స్మాల్ జార్ ఆఫ్ ఆలివ్ ఆయిల్. ఇంగ్లీష్లో చదవండి. ఎక్సెప్ట్ స్మాల్. చెప్పండి అందరు, స్మాల్ అని చెప్పండి. ఇలా చూపించండి, స్మాల్. ఆవగింజ ఎంత ఉంటుందండి? మరి మీరు ఇలా ఎందుకు చూపించారు? దేవుడు ఆవగింజని వాడుకున్నాడా లేదా? ఒక చిన్న ఆవగింజని మహావృక్షం చేయగలిగే దేవుడు అంట. ఒక చిన్న ఆవగింజని ఎంత పెద్ద వృక్షమో పెద్ద వృక్షం. ఇప్పుడు చూపించండి, చిన్న అని చూపించండి. డూ యూ హ్యావ్ వెరీ స్మాల్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్? స్మాల్ శాలరీ, స్మాల్ విజ్డమ్, స్మాల్ ఎడ్యుకేషన్. అంత చదువుకోలేదండి అంటారు కదా. దేవుడు నిన్ను దీవించగలుగుతాడా? ఎస్. చిన్నవాడిని ఎన్నుకుంటాడా? జ్ఞానం లేని వాడిని ఎన్నుకుంటాడా? బలం లేని వాడిని ఎన్నుకుంటాడా? దేవుడు ఎన్నుకుంటాడు. అంత కొంచెము ఏంటంటే స్మాల్ జార్ ఆఫ్ ఆలివ్ ఆయిల్. దేవుడు ఏం చేశాడు? దాన్ని ఏం చేశాడండి? ఎంత సమృద్ధినిచ్చాడంటే, ఆమె జీవితం అంతా కూడా సమృద్ధిని ఇవ్వడం కాదు, అప్పులు తీరిపోయాయి అంట. ఈరోజు ఎంతమందికి అర్థమవుతుందో లేదో నాకు తెలీదు. అప్పులు ఎంతమందికి ఉన్నాయో నాకు తెలియదు. నీ జీతము కొంచెమైనా, నీకు మిగిలేది కొంచెమైనా, నీ అప్పులన్నీ దేవుడు తీర్చును గాక. అమ్మలారా, అర్థమవుతుందా మీకు? అప్పులే లేవక్క. వాట్ ఎవర్ యూ హ్యావ్, స్మాల్ జాబ్, గాడ్ కెన్ క్లియర్. నమ్మకంగా ఉండండి. ఆ జాబ్లో నమ్మకంగా ఉండండి. ఆ బిజినెస్లో నమ్మకంగా ఉండండి. నమ్మకంగా పనిచేయండి. ఆసక్తితో పనిచేయండి. ప్యాషనెట్గా పనిచేయండి. 10,000 రూపాయల నీ జాబ్, 10 లక్షల అప్పులున్నా కూడా 10,000 రూపాయలని దేవుడు 10 లక్షల అప్పులు తీర్చగల సమర్థుడు. ఆయన శూన్యంలో నుండి
సృష్టిని సృజించిన వ్యక్తి. ఆమేన్, హల్లెలూయా. సో దేవుడు అన్ని కార్యం చేస్తాడు. ఐ హ్యావ్ అ స్మాల్ జార్ ఆఫ్ ఆయిల్. దేవుడు ఏం చేశాడు? అప్పులన్నీ తీర్చేసి ఆమెకి సమృద్ధిని, సుఖాన్ని దేవుడు దయచేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే దావీదు విషయంలో కూడా మనం చూస్తే, దావీదు అంత భయంకరమైన రాక్షసుడైన గొల్యాతుని చంపడానికి ఏం వాడాడు? ఒక చిన్న రాయి. ఏం వాడాడు? పెద్ద గ్రానైట్ స్టోనా? పెద్ద ఇటుక అనుందా? ఇటుకను తీసి కొట్టాడా? ఏం కొట్టాడు? ఒక నున్నని చిన్న రాయి. చూపించండి ఎంత సైజు ఉంటుందో మీ ఉద్దేశంలో ఆ రాయి. కొంతమంది ఇలా చూపిస్తారు, ఆవాలు కొట్టాడు అనుకున్నారా? ఎంత సైజు ఉంటుంది ఆ రాయి? అబ్బా, ఎంత ఫెయిత్తో చెప్తున్నారండి అసలు. స్మాల్ స్టోన్. చూడండి, 1 సమూయేలు 17:49, 1 Samuel chapter 17:49. తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిస్తీయుని నొదుట కొట్టెను. హల్లెలూయా. ఆయన సంచి ఎంత పెద్దగా ఉంటుంది? సంచి ఎంత పెద్దగా ఉంటుందండి? వడిసెలు పెట్టాలి, సైడ్ స్లింగ్ బ్యాగ్. ఇంగ్లీష్లో ఏం బ్యాగ్ అది? స్లింగ్ బ్యాగ్. దాంట్లో ఎంత పెద్ద రాయి పడుతుంది? దాంట్లో ఎన్ని రాయలు ఏరుకున్నాడో చెప్పండి, ఈసారి చెప్పండి. 5 రాయలు ఏరుకున్నాడు. ఇప్పుడు ఆ సంచిలో ఎన్ని రాయలు ఉంటాయి? 5 స్టోన్స్ ఉంటాయి. పెద్ద రాయలు అయితే ఆ సంచిలో ఉండగలుగుతుందా? చిన్న రాయలు తీసుకున్నాడు. టుడే గాడ్ ఇస్ సేయింగ్, నీకున్న ఆ చిన్న ఉద్యోగం, ఆ చిన్న తలాంతు, నీకున్న ఆ చిన్న ఇంటిని గొప్ప మందిరంగా నేను వాడుకోగలుగుతాను. నీకున్న ఆ చిన్న జాబ్, ఆ చిన్న బిజినెస్, గాడ్ ఈస్ గోయింగ్ టు డూ గ్రేట్ థింగ్స్. హల్లెలూయా. బిగ్ బిగ్ పీపుల్ ఎలాగ గ్రేట్ అయ్యారు అనుకున్నారు? కేఎఫ్సి, మీకు తెలుసు కదా కేఎఫ్సి, తెలియని వారు ఉన్నారు. మెక్డానల్డ్స్, అంతెందుకండి, మేము తింటాం కదండి, అది ఎస్తో స్టార్ట్. సబ్వే ఎవరు స్టార్ట్ చేశారు తెలుసా బ్రదర్స్? ఒక కాలేజ్ బాయ్ హాస్టల్లో తిండి తినలేక, ఆ హాస్టల్ ఫుడ్ కంటే నేను బంద్ తెచ్చుకొని వెజిటేబుల్స్ పెట్టుకొని తింటేసాను అనుకున్నాడు. ఒక కాలేజ్ బాయ్ స్టార్ట్ చేశాడు. మేము సింగపూర్కి వెళ్ళాక అదే ఎక్కువ తిన్నాం. అదే ఎక్కువ తిన్నాం. మాల్స్కి వెళ్తే మనకు అవన్నీ అలవాట్లేదు కదా. సో మాల్స్కి వెళ్ళినప్పుడు నేను పాష గారు సబ్వే తిన్నాం. అప్పుడు మా ఒక బ్రదర్ ఉన్నారు, సతీష్ బ్రదర్ అని, భాస్కర్ బ్రదర్ వాళ్ళ దగ్గర ఉంటారు. ఆ బ్రదర్ చెప్తున్నాడు, సిస్టర్ మీకు తెలుసా ఈ సబ్వే ఎలా వచ్చిందో? ఏమేం చెప్తాడు అనుకున్నా. ఒక కాలేజ్ బాయ్ స్టార్ట్ చేశాడండి. స్మాల్ థాట్, అ స్మాల్ ఐడియా, చిన్న ఐడియా, విశ్వాసముతో ఎవరు కొనుక్కుంటారా, ఎవరు తింటారా? ఫస్ట్ కేఎఫ్సి ఫ్రైడ్ చికెన్ చేసినప్పుడు ఎవరు కొనుక్కోలేదంట. రోడ్డు మీద అమ్మేవాడు అండి. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉన్నాయి కదా, కనీసము ఇప్పుడు బోర్డ్స్ ఉన్నాయి, కానీ కేఎఫ్సి అమ్మేట బోర్డు కూడా లేదు. ఒక టేబుల్ పెట్టి ఫ్రైడ్ చికెన్ అని అమ్మేవాడు. ఏమన్నా అమ్మేవాడు? ఫ్రైడ్ చికెన్. ఏ ఏజ్లో అనుకుంటున్నారు? 20 years, 30 years బలం ఉన్నప్పుడా? రిటైర్మెంట్ అయిపోయినాక. రిటైర్మెంట్ ఎప్పుడు అయిపోతారు? 60 years. ఆ టైంలో ఖాళీగా ఉండడం ఎందుకు అని ఇంట్లో చికెన్ ఫ్రై చేశాడంట. చాలా నచ్చిందంట. ఏంటది? ఆ రెసిపీ నచ్చిందంట. అందరికీ నేను పెట్టాలి, ఒకసారి నేను అమ్మేస్తే అయిపోతుంది కదా, ఇంట్లో ఉట్టినే కూర్చొని ఏం చేస్తానని బయట రోడ్డు మీదకి వెళ్ళి ఒక టేబుల్ పెట్టి ఆయన వండిన ఫ్రైడ్ చికెన్ పెట్టాడంట. అస్సలు సేల్స్ వెళ్ళలేదంట. దాదాపు కొన్ని సంవత్సరాల వరకు సేల్స్ వెళ్ళలేదు. కానీ ఒక్కరోజు ఎవరో వచ్చి తిన్నారంట. తిని చాలా చాలా బాగుంది, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెడితే బాగుంటుంది కదా అంటే దాని గురించి చదువుకున్నాడు. ఇంకా తర్వాత ద స్టోరీ పెద్ద చెప్పాలంటే ఇప్పుడు కూర్చోబెట్టి కేఎఫ్సి గురించి చెప్పాలని ఆసక్తి నాకైతే లేదు. మీరు వెళ్ళి మీకు ఆసక్తి ఉంటే తెలుసుకోండి. బట్ విదిన్ ఫ్యూ ఇయర్స్ బిలియనియర్ అయ్యారు. బిలియనియర్ బిజినెస్ అది. టుడే నీకు ఆ చిన్న దేవుడు వాడుకుంటాడు. మీకు తెలుసా బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, వాళ్ళకి ఆ సాఫ్ట్వేర్ జాబులు చేసి విరక్తి వచ్చి నిద్ర లేక చిన్న బిజినెస్ స్టార్ట్ చేశారు. ఏంటి ఆ బిజినెస్ అంటే రోడ్డు మీద దోశలు వేయడం. ఏమేశారంట? దోశలు. దాని పేరు చెప్పండి, నేను ఒకసారి చెప్పాను. ఇప్పుడు అది చాలా ఫేమస్ బెంగళూరులో, చాలా ఫేమస్. అబ్రాడ్ కూడా వెళ్ళింది అది ఆ బిజినెస్. ఇంగ్రీడియంట్స్తో
వాళ్ళ ఇంట్లో మైసూర్లో ఉన్నప్పుడు వాళ్ళ చిన్నతనంలో అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ నెయ్యి వేసి కొంచెం క్యారెట్ వేసి కొంచెం ఏదో చేశారు. అది వాళ్ళు బిజినెస్గా చేశారు. చిన్న ఐడియా. ఇప్పుడు ఎంత బిజినెస్ తెలుసా అండి? దే మిలియనియర్స్ నౌ. ఎక్కడ పడితే అక్కడ క్యారవాన్స్ పెడతారు. ఆ బిజినెస్ పేరు నాకు స్క్రీన్ మీద పెట్టండి ఇఫ్ యు నో. చాలా పెద్ద బిజినెస్ అయింది. యవనస్తులు స్టార్టెడ్. మనకైతే నిమిషం తీరిక ఉండదు. ఏదైనా పని ముట్టుకోవాలన్నా భయం, ఏమవుతుందో. క్రైస్తవులన్న వారు భయపడతారా? బిజినెస్ పెట్టుకోవడానికి భయపడతారా? నీ దేవుడు నీకు తోడుగా ఉండి ఏమంటున్నాడు? యెషయా 48:17 ఏమంటున్నాడు? నీకు ప్రయోజనము కలుగునట్లు నేనే చేస్తాను. ఐ విల్ టీచ్ యూ ద వేస్ టు ప్రాఫిట్. ఐ విల్ గైడ్ యూ. ఈ గైడ్ లైన్స్ ఉన్నాయా? మనకి ఉన్నాయి. నీకున్న గైడ్ లైన్స్ ఏవి? ఇవే. డూ సంథింగ్ విత్ యువర్ లైఫ్. యవన కాలంలో అంతా టైం వేస్ట్ చేసావు. ఇప్పటికైనా ప్రభా నాకు ఒక ఐడియా ఇవ్వండి ప్రభా. ఐ వాంట్ టు డూ సంథింగ్. ఏమనుంది? సొలొమోన్ రాస్తున్నాడు ముసలితనంలో, ప్రసంగి 9:10, నీ చేతుకు అందిన ఏ పనైనా శక్తి లోపము లేకుండా నువ్వు చేయి. వాట్ ఎవర్ యువర్ హ్యాండ్ ఫైండ్స్ టు డూ ఇట్ విత్ ఆల్ యువర్ మైట్, విత్ ఆల్ ఇంట్రెస్ట్, బికాస్ గాడ్ విల్ హెల్ప్ యూ. ఆమెన్. దేవుడు దీవిస్తాడు. నీ ఏజ్ బట్టి కాదు. చిన్న వాటిని దేవుడు వాడుకుంటాడు. చిన్న విషయంని దేవుడు మల్టీ బిజినెస్గా చేయగల దేవుడా కాదా? ఎస్. చిన్న ఉద్యోగం, టీ అమ్మితే ఎంత వస్తుందండి? అట్లాంటి వారు ఇప్పుడు పెద్ద పెద్ద టీ షాప్స్ పెట్టుకున్నారు, కాఫీ షాప్స్. మీకు తెలుసా కాఫీ షాప్స్ ఎట్లా వచ్చాయి? తెలుసా? మీకు అందరికీ తెలియాలంటే నేను ఒక రోజు క్లాస్ తీసుకోవాలి. మీరు ఇంటికి వెళ్ళాక తెలుసుకోండి కాఫీ షాప్స్ ఎలా వచ్చాయి, మినర్వా ఎలా వచ్చింది, మనం చూస్తున్న ప్యారడైజ్ ఎలా వచ్చింది, మేఫిల్ ఎలా వచ్చింది అడగండి. ఫేమస్ కుమారి ఆంటీ ఎలా వచ్చింది? ఏం ఫ్రై అంట? లివర్ ఫ్రైయా? ఎవరు చేసుకోరా ఏంటి? ఆమె చేసిందా ఏంటి? కానీ ఎందుకు ట్రై చేసింది? ఎవరు తినరని ఎంతమంది చెప్పుంటారు? నువ్వు చేస్తున్నా కానీ ఎవరు తినరని ఎంతమంది చెప్పుంటారు? బట్ యునో యు స్టార్ట్ సంథింగ్ స్మాల్. గాడ్ ఇస్ విత్ యూ. గాడ్ విల్. నీ మొదటి స్థితి కొద్దిగా ఉండినను తుదకు అది మహాభివృద్ధి. స్టార్ట్ బిజినెస్ విత్ దిస్ ఫెయిత్. హ్యావ్ దట్ లిటిల్ ఫెయిత్. కమిటెడ్గా ఉండాలా, ఫెయిత్ఫుల్గా ఉండాలా. దశంభాగం విషయంలో కూడా ఫెయిత్ఫుల్గా ఉండాలి. ఈ లోకపు సిరి విషయంలో నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు బిజినెస్ని దీపిస్తాడు. కోల్గేట్ ఎంతమందికి తెలుసు? ఏదో జోక్ ఉంటుంది. ఏంటది? గేట్ కానీ గేట్ ఏంటి అని నన్ను చంపుతూ ఉంటారు బాయ్స్. అక్క మీకు ఒక ప్రశ్న వేస్తా, గేట్ కానీ గేట్ ఏంటి? నాకు ఆన్సర్ రాలేదు. వెంటనే బాయ్స్ కోల్గేట్ అన్నారు. వాట్ ఈస్ దిస్ అనుకున్నా. బట్ ఇఫ్ యు సీ కోల్గేట్, మీకు స్టోరీ తెలుసా అండి? అసలు ఆయన పేస్ట్తో స్టార్ట్ చేయలేదు, క్యాండిల్స్ సోప్తో స్టార్ట్ చేశాడు. కానీ ఎప్పుడైతే దేవుని తెలుసుకున్నాడో, ఒక షిప్లో వెళ్తా ఉన్నాడు 18th centuryలో ప్రయాణం చేస్తూ ఉంటే కెప్టెన్ మాట్లాడతాడు. ఎందుకు నువ్వు ఇంత హాయిగా ఉన్నావు, ఎందుకు ప్రశాంతంగా ఉన్నావు, నీకు టెన్షన్స్ లేనట్టు ఎందుకు ఉన్నావు అని కెప్టెన్ అడిగితే, నా దగ్గర యేసయ్య ఉన్నాడు అన్నాడంట. ఏమన్నాడంట? నా దగ్గర యేసయ్య ఉన్నాడు అన్నాడంట. అంటే ఎలాగా తెలుస్తుంది నీ దగ్గర యేసయ్య ఉన్నాడంటే? ఆయన ఒకటే చెప్పాడు, నా ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద డే నేను దేవునికి ఇస్తాను అన్నాడంట. ఏమన్నాడంట? నా ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద డే. అది చిన్నదే అందరి దృష్టిలో. నువ్వు దినం ఎప్పుడు స్టార్ట్ చేస్తావు? మా అయితే 7 గంటలు అనుకుందాం అందరం, యావరేజ్ 7 o'clock. 7 to 8 ఆ క్యాప్టెన్ ఎవరికి ఇచ్చేవాడంట? ఆ డే, ఆ రోజులో ఫస్ట్ పార్ట్ దేవునికి ఇచ్చేవాడంట. తర్వాత ఇంకోటి అన్నాడు, నా ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద శాలరీ నేను దేవునికి ఇస్తాను అన్నాడంట. ఏమన్నాడంట? నాకు వచ్చిన జీతములో 10% నేను ఫస్ట్ పార్ట్, అంతే కదా, 10% ఇస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద శాలరీ నేను దేవునికి ఇస్తాను అన్నాడంట. ఆ తర్వాత ఆఫరింగ్స్ ఇస్తా అన్నాడంట. అలాగే తర్వాత నేను నా ఎవరితో మాట్లాడకుండా, అది నేను యాక్చువల్గా నేను చేసేది ఎవరు మాట్లాడకుండా ఫస్ట్ ఎవరితో మాట్లాడాలి మనము? దేవునితో. ఆ చిన్నవి దేవుడు చూసి దేవుడు నిన్ను దీవిస్తాడు. కోల్గేట్ చనిపోయి చాలా సంవత్సరాలు అయిపోయినాయి, 100 సంవత్సరాలు అయిపోయాయి. కానీ కోల్గేట్ తరిగిపోయిందా? పేరు తరిగిపోయిందా?
ఎందుకు తెలుసా అండి? ఆయన దేవుడు ఎంతగా దీవించాడు, ఆయన బిజినెస్ని ఎంత దీవించాడంటే 80% దశభాగం వేసేవాడంట ఒకప్పుడు. ఎంత? చనిపోకముందు 80%, 90%, 95% దశభాగం వేసేవాడంట. ఆ 20%తో సామ్రాజ్యాన్ని నడిపించేవాడంట. ఎక్కడిది అంటే ఎంత దీవించబడ్డాడు. ద స్మాల్ థింగ్స్ గాడ్ ఆనర్స్. సో చేయండి ఆ చిన్న చిన్న ఒక స్మాల్ డెసిషన్. స్టార్ట్ డూయింగ్ దట్ స్మాల్ డెసిషన్. దావీదు చేశాడు, కీర్తనలు రాయాలని స్టార్ట్ చేశాడు. ఎన్ని వేల సంవత్సరాల తర్వాత ఈ యొక్క బైబిల్ ఆనర్ చేసిన దావీదు యొక్క కీర్తనలు పరిశుద్ధాత్మ దేవుడు లిఖితం చేశాడు, రికార్డ్ చేశాడు. దావీదు యొక్క ప్రార్థనలను రికార్డ్ చేశాడు, ఆయన పాటలను రికార్డ్ చేశాడు. దావీదు అనుకున్నాడా, నాకు ప్లాట్ఫామ్ లేదే, నాకు మైక్ లేదే, నాకు ప్రార్థన చూసేవారు వినేవారు లేరే అనుకున్నాడా? ఏం అనుకోలేదు. హీ డిడ్ ఇట్ ఇన్ హిస్ ప్రైవేట్ జోన్. ఆయన ప్రైవసీలో, ఆయన రహస్యంలో మంచి కార్యాలు, చిన్న కార్యాలు చేశాడు. దేవుడు దాన్ని విస్తరింపచేశాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు దేవుని చేతిలో పడితే ఏమవుతుంది? గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. సో గాడ్ ఈస్ గోయింగ్ టు డూ. ఆ రాయి ద్వారా దేవుడు ఒక గొప్ప విజయం ఇచ్చాడు. చిన్న రాయే కానీ విజయము దావీదుకి ఎంత వచ్చింది? చాలా గొప్ప విజయం వచ్చింది. ఇట్ బికేమ్ పాపులర్ ఇన్ జస్ట్ వన్ డే. ఇట్ బికేమ్ వెరీ పాపులర్. శత్రులు భయపడిపోయి పారిపోయారు. దావీదంటే పేరు వణికిపోయారు. సౌలుకు కాదు, ఆ రాజుకు వణికిపోలేదంటే శత్రు రాజులు ఎవరికి వణికిపోయారు? అమ్మో ఒకడు ఉన్నాడు, ఈయన పేరు ఏంటి? దావీదు. బికాస్ ఆ చిన్న రాయి పట్టుకొని అవైలబుల్గా ఉండి ప్రభా వాడుకో నన్ను అనుకున్నాడంట. ఏమన్నాడు? లార్డ్ యూజ్ మీ లార్డ్, ఐఎమ్ అవైలబుల్ లార్డ్. అయ్యా ప్రభా నిజంగా చూడండి, జయంట్ గొలియాత్ ఎలాంటి వాడు? జయంట్. ఒక 5-10 minutes లేట్ అయినా ఓకేనా? ఎస్, ఓకే. గొలియాత్ ఎలాంటి వాడు? రాక్షసుడు లాగున్నాడు. ఆయన ఉట్టిగా ఉన్నాడా? యుద్ధ ఆభరణాలతో ఉన్నాడా? యుద్ధోపకరణాలతో ఉన్నాడా లేదా? గొలియాత్ ఉన్నాడా లేదా? బైబిల్ ఇస్ రికార్డింగ్ వాట్ ఆల్ హీ వోర్. బైబిల్ ఏం చెప్తుందంట? గొలియాత్ వేసుకున్న ఆయుధాలు ఏవేవి, ఎంత బరువు ఉన్నాయి, ఎంత హైట్ ఉన్నాయి, ఏ మెటీరియల్తో చేయబడింది అంతా రాయబడి ఉంది తెలుసండి. ఆయన ఈట ఎలాంటిది, ఆయన ఖడ్గము, అలాగే ఆయన షీల్డ్ ఎలాంటిది అని రాయబడింది. కానీ మీరు గమనించండి, ఒక్క రాయితో పని అయిపోయిందా? ఒక్క రాయితో జయం వచ్చిందా? నీ జీవితంలో దేవుడు ఉంటే కనుక ఒక్క రాయి చాలు, ఒక్క జాబ్ చాలు, ఒక్క తలాంతు చాలు, ఒక్క చిన్న ఐడియా చాలు. God is going to do many miracles in your life. Hallelujah. Believe it. Receive it. చిన్న వాటిని వాడుకునే దేవుడు నీ చిన్న జాబ్ని వాడుకుంటాడు, నీ చిన్న బిజినెస్ని వాడుకుంటాడు, నీ చిన్న తలాంతుని వాడుకుంటాడు, నీ చిన్న ఉద్యోగాన్ని, నీ చిన్న థాట్. నాకు అస్సలు జ్ఞానం లేదని బాధపడతాను, నాకు లాజిక్స్ లేదని బాధపడతాను. కానీ దేవుడు నన్ను మీ అందరికంటే చిన్నదాన్ని, నేను చిన్న అంటే వయసులో కాదండు, కానీ మైండ్ సెట్లో వెరీ వీక్, ఐఎమ్ వెరీ టిమ్మేడ్, ఐఎమ్ వెరీ సాఫ్ట్ స్పోకెన్. మీకు తెలిసిన, నేను చెప్తా ఉంటాను, మా టీమ్స్కి చెప్తా ఉంటాను, మన గర్ల్స్కి తెలిసినంత జ్ఞానం కూడా నాకు తెలియదు, ఆ లోక జ్ఞానం తెలియదు, మీకు తెలిసినంత నాకు తెలియదు. కొన్ని మీరు చెప్తే అవునా అని వినే రోజులు ఉండే నాకు. కానీ వెన్ యూ గివ్ టు గాడ్ యువర్ సెల్ఫ్, నువ్వు ఇచ్చేస్తే దేవుడు బహుగా దీవిస్తాడు. యూజ్ దట్ స్మాల్ థింగ్ ఫర్ గాడ్. దేవుడు చూస్తున్నాడు, దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముతున్నారా? ఎస్, గాడ్ కెన్ యూజ్ ఎనీథింగ్ అండ్ ఎనీవన్. Anyone in your life, anyone in your life, we will go to that point now. పొద్దున అయితే చిన్న వస్తువులు, చిన్నవి నువ్వు దేవునికి ఇస్తే దేవుడు వాడుకుంటాడు. చిన్న తలాంతు, చిన్న ఉద్యోగం, చిన్న బిజినెస్. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో చిన్న వారిని కూడా దేవుడు వాడుకుంటాడు. నువ్వు ఎవరినైతే అలక్ష్యము చేస్తావో వారి ద్వారా నీ డెస్టినీ రాయబడి ఉంది. నువ్వు ఎవరినైతే పట్టించుకోవట్లేదో రేపు వారి ద్వారా నీకు ఆనర్ రాబోతుంది. Don't forget that. I can show you many examples from the Bible. The best example is Naaman. నామాను స్వస్థపడడానికి ఒక అమ్మాయి కారణం, ఒక చిన్న అమ్మాయి కారణం. బైబిల్ ఇస్ సేయింగ్ ఇన్ 2 Kings chapter 5, 2 రాజులు. ఇందాక మనం చూసాం కదండి, ఒకసారి స్క్రీన్ మీద పెట్టండి, చిన్న కర్ర, చిన్న అది పెట్టండి, తెలుగులో ఉన్న స్లైడ్ స్క్రీన్ మీద పెట్టండి. బిఫోర్ అందరు చదవండి ఇది.
దేవుని చేతిలో పడిన చిన్నది చరిత్రను మారుస్తుంది. కెన్ యూ రీడ్ దిస్? వై ఆర్ యు నాట్ రీడింగ్ ఇట్? చిన్న రొట్టె పెద్ద సమృద్ధి. దేని గురించి చెప్పాను? 5 చిన్న రొట్టెలు, 2 చిన్న చేపలు. తెలుగులో చిన్న చేపలనే ఉంది, కానీ ఇంగ్లీష్లో చదవండి 5 స్మాల్ లోవ్స్. ఆమేన్, హల్లెలూయా. చిన్న రొట్టె పెద్ద సమృద్ధి, చిన్న రాయి గొప్ప విజయం, చిన్న కర్ర మహావివేచన, చిన్న ఎముక, శత్రువులపై గెలుపు. ఏం ఎముక ఇది? గాడిద దవడ ఎముక. చిన్న గంప, ప్రాణరక్షణ. అంటే ఎవరిది చిన్న గంప? పౌలుగా రక్షింపబడ్డానికి ఏమైంది? ఒక చిన్న గంపను విడుదల చేశాడు. ఈ సేవ్డ్ హిస్ లైఫ్. సంబడి ఏదో గంప తీసుకొచ్చి పౌల్ని అక్కడ కూర్చోబెట్టి ఆ బిల్డింగ్ నుంచి రహస్యంగా పంపిస్తారు. స్మాల్ బాస్కెట్. యు నెవర్ నో వాట్ యు హ్యావ్ ఇన్ యువర్ లైఫ్ దట్ విల్ సేవ్ యువర్ లైఫ్. లైఫ్ సేవర్స్ ఉన్నాయి నీ ఇంట్లో. ఆమెన్. లైఫ్ సేవర్స్ నీ చేతిలో ఉన్నాయి. హల్లెలూయా. లైఫ్ సేవింగ్ పీపుల్ ఆర్ దేర్. డెస్టినీ హెల్పర్స్ ఆర్ దేర్ విత్ యూ. వారిని అలక్ష్యం చేయకండి. అలాగే చిన్న జీతము దేవుని చేతిలో సమృద్ధి. హల్లెలూయా. నీ అప్పులన్నీ తీర్చబడతా ఉంటాయి. హల్లెలూయా. సో ఇవన్నీ మనము రొట్టె, రాయి, కర్ర, ఎముక, గంప ఇవన్నీ మనం చూసాం. నౌ వీఆర్ గోయింగ్ టు సీ దే ఆర్ ఫ్యూ పీపుల్ హు ఆర్ వెరీ స్మాల్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో వారు దేనికి పనికిరారు, వీడేంటి నా ఫ్రెండ్ అన్ను అనుకుంటున్నావా? దేవుడు వారిని కూడా వాడుకుంటాడు. చిన్న వాటినే కాదు, చిన్న వారిని కూడా దేవుడు వాడుకుంటాడు. నామాన్ జీవితానికి వెళ్ళిపోదాం. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయము 2-3 వచనాలు. సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశము మీదికి పోయి ఉండిరి. వారచ్చట నుండి ఒక చిన్నదాన్ని, ఏంటంట? ఒక చిన్నది, 1 స్మాల్ గర్ల్, ఓకే, చెరుకొని పోగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. సో ఇజ్రాయెల్ నుంచి ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయారు. ఆమె పనికత్త, స్లేవ్, పరిచర్య చేస్తున్న చిన్నది. ఓకే. అది షోమ్రోన్లోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. నయమాను రాజు యుద్ధకు వెళ్ళిపోతాడంట. ఒక చిన్న అమ్మాయి మాటలు పట్టించుకొని ఎక్కడికి వెళ్ళిపోతాడంట? రాజు. ఈ కింగ్ ఆఫ్ సిరియా ఇజ్రాయెల్ దేశానికి శత్రు రాజు. ఓకే. ఆ కింగ్ దగ్గరికి వెళ్ళి ఇజ్రాయెల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు అని ఇక్కడ 2 చాలా చిన్నవి కనపడతాయి మనకు. ఫస్ట్ చిన్నది చిన్న అమ్మాయి నామాన్ జీవితంలో. తర్వాత నామాని ఒక చిన్న విశ్వాసము. నామాని యొక్క చిన్న విశ్వాసం. నీకు తెలీదు నీ చిన్న విశ్వాసం నేను ఎక్కడ తీసుకెళ్తుందో. 1 small person in your life can lead you to a big and a better future in your life. Hallelujah. Hallelujah. దేవుడు ఒక చిన్న వ్యక్తిని ఉపయోగించి దేవుడు నీకు ఒక గొప్ప ఆన్సర్ని దేవుడు నీ జీవితంలో దయచేయబోతున్నాడు. ఇంపాసిబుల్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ త్రూ అ స్మాల్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు ఎవరినైతే తీసి పడేస్తున్నావో జాగ్రత్త. బీ కైండ్ టు దెమ్. యూ మే నెవర్ నో దే ఆర్ ది ఆన్సర్ ఫర్ యువర్ ప్రేయర్స్. హల్లెలూయా. ఇంట్లో పని చేసే ఆవిడ, పని చేసే మాటలు ఎవరు వింటాం? అది కూడా శత్రు రాజ్యానికి వెళ్ళి అంట ఏం చేయాలంట? ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళు అంటుంది ఆ చిన్నపిల్ల. నామానుకు విశ్వాసం ఉందా అంటే వెంటనే వెళ్ళిపోతాడు. 4వ వచనంలో నయమాను ఎక్కడికి వెళ్తాడు? రాజు యొద్దకు వెళ్ళి గివ్ మీ అ లెటర్ ఏమంటాడు? విశ్వాసంతో అడుగుతున్నాడా లేదా? అప్పుడు రాజు ఉండి ఏంట్రా విధవా నువ్వు నా దగ్గరకు వచ్చి అక్కడ లెటర్ ఇవ్వమంటావు? మన శత్రువులు, మనం వాళ్ళని అడుక్కొని తినాలి, వాళ్ళని బతిమాడాలా అనలేదు. విశ్వాసం బట్టి మనుషులు కూడా మారిపోతూ ఉంటారు. హల్లెలూయా. పత్రిక ఇస్తాడు, వెళ్తాడు. వెళ్ళిన తర్వాత 9వ వచనం. నయమాను గుర్రములతోనూ రథములతో ఎలా వెళ్ళాడు చూడండి. నయమాను హౌ డిడ్ హి గో? హీ థాట్ గుర్రాలు రథాలు అక్కడికి వస్తాయేమో, నా బిల్డప్ చూసి ప్రవక్త బయటకు వస్తాడేమో. కొన్నిసార్లు మనకేమి లేకపోయినా బిల్డప్ ఎక్కువ ఉంటుందంట. కానీ దేవుడు బిల్డప్ లేకపోయినా నీ దగ్గర ఉన్న చిన్న చిల్లి గవ్వైన చాలు, ఐ విల్ డూ గ్రేట్ అండ్ మైటీ థింగ్స్. అందుకే పక్కన బ్రదర్కి చెప్పండి, బిల్డప్ తక్కువ చేసుకో, బిల్డప్ తక్కువ చేసుకో, చిన్నది వాడుకో. చిన్న నుండి ఏం రాబోతుంది?
గొప్పవి రాబోతున్నాయి. హల్లెలూయా. సో వెళ్ళి ఎలీషా ఇంటి ద్వారం ఎక్కడ ముందర నిల్చున్నాడు? నిల్చుండగా, ప్రవక్త ద్వారం దగ్గర నిల్చున్నాడు. ఎలీషా ఏమంటాడు? నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను కోపం తెచ్చుకొని కోపం వచ్చింది. తిరిగిపోయి ఫస్ట్ థింగ్ ఎందుకు కోపం వచ్చిందంటే, ఈ ప్రవక్త నేను ఎంత గొప్పవాడిని, బిల్డప్ కదా, నేను ఎంత గొప్పవాడిని, నేను కమాండర్, రథాలతో గుర్రాలతో నేను వచ్చి ఉన్నాను, కనీసము బయటకు రాలేదు. సో నయమాన్ దృష్టిలో ప్రవక్త కూడా చిన్నవాడే. సో ఎంతమంది చిన్న కనబడుతున్నారు నయమాన్ జీవితంలో? ఒకళ్ళు చిన్న పాప, ఒకళ్ళు చిన్న ప్రవక్త. ఇప్పుడు చూడండి. అందుకు నయమాను కోపము తెచ్చుకొని నెక్స్ట్, తన దేవుడైన యెహోవా నామం బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటేనే. ఇప్పుడు చూడండి, దమస్కు నదులైన అబానాయును పర్షును ఏంటంట? దమస్కు నదులైన ఏంటంట? డమాస్కస్ రివర్స్. డమాస్కస్ రివర్స్ పేరు చెప్పండి. అబానాయును, అబానా అండ్ ఫార్ఫార్. ఆయన చెప్తున్నాడు, అబానా నది లేదా, ఫర్ఫార్ అనే నది లేదా? దీస్ ఆర్ ద రివర్స్ బెటర్ దాన్ ద వాటర్స్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ దేశంలో ఉన్న నదులు అన్నిటికంటే శ్రేష్టమైనవి కాదా? కానీ ఆయనకి తెలియదు ఏంటి? అతి మిక్కిలి అల్పమైన వాటి ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు. యోర్దాను నదిని దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. అబానా చాలా పెద్దది కావచ్చు యోర్దాను కంటే, ఫర్ఫర్ చాలా గొప్పది కావచ్చు, చాలా శ్రేష్టమైన ట్రేడింగ్ కూడా జరగవచ్చు. బట్ గాడ్ చోస్ అ స్మాల్ రివర్ కాల్డ్ జార్డన్. ఆయన జీవితంలో మరొక చిన్నది దేవుడు వాడుకోలేదా? ఎస్ అని అన్నప్పుడు ఈసారి చూద్దాం. 13 చదవండి. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయన, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించినడలా నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు 13వ వచనంలో ఇంకొక అతన్ని వాడుకుని, ఈసారి ఎవరు? రాజునా దాసుని. నౌ యూ టెల్ మీ, ఎన్ని ఆయన దృష్టి కంటే, ఆయన కంటే చాలా తక్కువైనవి ఏవేమి ఉన్నాయి చెప్పండి? చిన్నది, చిన్న నది, చిన్న ప్రవక్త, చిన్న దాసుడు, చిన్న దాసుడు, వీళ్ళందరూ ఆయన కంటే చాలా ఇన్ఫీరియర్గా ఉన్నారు. హిజ్ అప్పర్ హ్యాండ్. బట్ డిడ్ గాడ్ యూజ్ ద 4 things ఇన్ హిస్ లైఫ్? ఎస్. లాస్ట్కు వచ్చేవరికి ఆ దాసుడు, ఇదిగో ఈ దాసుడు చెప్పకపోతే ఆ కోపంతోనే, రోషంతోనే స్వస్థత లేకుండా వెళ్ళిపోయేవాడు. లాస్ట్ మూమెంట్లో అయినా చిన్న దాసుడు చెప్పాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ప్రతి ఒక్కరి మాట నమ్మాడు, విన్నాడు. నామాన్ నమ్మాడు, విన్నాడు. అండ్ 14th verse, ఇఫ్ యు సీ ద 14th verse, యు సీ, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసి పిల్ల దేహము వలైన అతడు శుద్ధుడాయను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తామా? హల్లెలూయా. హౌ మెనీ పీపుల్? ఆల్మోస్ట్ 3 people in his life, actually 4 with the king. చూస్తే ఆయన స్వస్థతను అన్నమాట. అందట్లో శ్రేష్టమైనది ఎవరంటే ఆ చిన్నది. ఆమెన్. ఆ చిన్నది అలక్ష్యం చేయకండి. నయోమి జీవితంలో ఒక ఆమె బ్లెస్సింగ్గా ఉంది. ఎవరు తెలుసా? కోడలు. అమ్మ అత్తల్లారా, ఇక్కడ ఎక్కువ అత్తల్లేరు, బట్ అత్తల్లారా కోడల్ని అలక్ష్యం చేయకండి. కోడల్లారా, ముసలితనమందు మీ అత్తల్ని, మీ మామల్ని, మీ తల్లిదండ్రులను అలక్ష్యం చేయకండి. కొన్నిసార్లు తల్లిదండ్రులను మనము తీసి పడేసినట్టుగా ముసలితనంతో మాట్లాడుతూ ఉంటాం. అలక్ష్యం చేయకండి. ఎఫెసీ 6లో ఏముంది తెలుసా? నీ తల్లిదండ్రులు నువ్వు సన్మానించినట్లయితే మేలు నీకు ఈ భూమి మీద ఉన్నప్పుడు నీకు మేలు కలుగుతుంది. అలక్ష్యం చేయకండి. డోంట్ నెగ్లెక్ట్ ద పీపుల్ ఇన్ యువర్ లైఫ్, వెదర్ దే ఆర్ సర్వెంట్స్, వెదర్ దే ఆర్ పేరెంట్స్, వెదర్ ఇట్స్ యువర్ వైఫ్, వెదర్ ఇట్ ఈస్ యువర్ హస్బెండ్. త్రూ దెమ్ గాడ్ ఇస్ టాకింగ్, త్రూ దెమ్ గాడ్ ఇస్ స్పీకింగ్. పాస్టర్ గారికి ఎన్నోసార్లు నేను చెప్పాను. ఒకసారి అయితే దేవుడు నాకు చెప్పాడు యాక్సిడెంట్ అవుతుందని. అలక్ష్యం చేశారు పాస్టర్ గారు.
నాకెందుకు అవుతుంది నాన్న, హీఈస్ ద సేఫెస్ట్ డ్రైవర్. చాలా సేఫ్గా నడిపిస్తారు పాస్టర్ గారు. ఎవరైనా హాయిగా పడుకోవచ్చు, ఎంత దూరమైనా చాలా సేఫ్గా డ్రైవ్ చేస్తారు. కానీ ఒకరోజు చెప్పినప్పుడు అలక్ష్యం చేశారు. అన్న, యూ డు నాట్ నో, గాడ్ స్పీక్స్ త్రూ యువర్ క్లోజ్ పీపుల్. గాడ్ స్పీక్స్ త్రూ ద మోస్ట్ అన్లైక్లీ పీపుల్. ఎవరినైతే నువ్వు నమ్మవో, ఎవరినైతే నువ్వు పట్టించుకోవో, వారిలో నీ డెస్టినీ ఉంది. వారి ద్వారా దే విల్ గివ్ యూ అ బ్రేక్ త్రూ దే అడ్వైస్, త్రూ దేర్ హెల్ప్. యోసేపు జీవితంలో కూడా మనం చూస్తూ ఉంటున్నాం. యోసేపు ఎక్కడ ఉన్నాడు? చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో ఏం జరిగింది? ఇద్దరికి హెల్ప్ చేశాడు, వారికి భావాలు చెప్తాడు. కానీ యోసేపు 40వ అధ్యాయంలో ఆ పానదాయకుడి దగ్గరికి వెళ్ళి, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. ఏమంటాడు? రిమెంబర్ మీ వెన్ యు గో టు ద కింగ్డమ్ ఆఫ్ ఈజిప్ట్, రిమెంబర్ మీ. నేనే తప్పు చేయలేదయ్యా అని చెప్తాడు. కానీ నిజమే, దేవుని మీద ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడడం కాదు, కానీ ఆ తర్వాత దేవుని మీద ఆధారపడడం స్టార్ట్ చేస్తాడు. 2 years అక్కడ ఉన్నా కూడా 41వ అధ్యాయము ఆది కాండంలో ఎవరు చెప్తారు యోసేపు గురించి అంటే ఆ పానదాయకుడే చెప్తాడు. యు సీ జెనసిస్ చాప్టర్ 41 verses 12 to 14. జెనసిస్ 41 12 to 14. అక్కడ రాజు సంరక్షక సేనాధిపతి దాసుడై ఉండిన ఒక హెబ్రీ పరచువాడు మాతో కూడా దాసుడై ఉండిన ఒక హెబ్రీ అనే పరచువాడు మాతో కూడా ఉండేను. కానీ అతనితో మా కలలు మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపెను. ఒక్కొక్కని కళ చొప్పున దాని భావము తెలిపెను. ఈసారి చూడండి ఎలా చెప్తున్నాడు. అతడు మాకు ఏ భావము తెలిపెనో ఆయా భావముల చొప్పున జరిగెను. నా ఉద్యోగం నాకు మరలా ఇప్పించి భక్ష్యకారుని వ్రేలాడదీయించెనని ఫరోతో చెప్పగా 2 verses he spoke about Joseph. ఫరో యోసేపును పిలువనంప చేశాను, పిలువనంపెను. యోసేపును పిలువనంపెను. ఎప్పుడు పిలిచాడు ఫరో యోసేపుని? చెప్పాలి. ఎప్పుడైతే ఆయన చెప్పాడు. So church, somebody is going to talk to you about a king, about you to a king. Hallelujah. Somebody is going to tell about you to a king. ఒక అధికారికి, ఒక పై అధికారులకు దేవుడు నీ గురించి చెప్పనై ఉన్నాడు. Hallelujah. Hallelujah. For that God will use few people in your life. Be kind to them. యోసేపు కైండ్గా ఉన్నాడా లేదా? దయ చూపించాడా లేదా? నేనే చెరసాలలో తప్పు చేయకుండా, నేరము చేయకుండా నేనే అవస్థపడుతున్నా, నేనే పనిష్ అవుతున్నా, వీడికైంది నేను చేసేది అనుకోలేదు. అయ్యలారా మీరు ఎందుకు విచారణంగా ఉన్న? వై ఆర్ యూ సాడ్? టెల్ మీ, ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ అన్నాడు. ఈయన ఒక పడుచువాడు, ఈయన యవనస్తుడు, 28 ఏళ్ళ వయసు గలవాడు. ఈజ్ 28 years old, బట్ హీ షోడ్ కైండ్నెస్ ఇన్ హిస్ లోయెస్ట్ పాయింట్స్ ఆఫ్ హిస్ లైఫ్. ఆయన లోయల్లో ఉన్నప్పుడు డార్క్ పాయింట్స్లో ఎవరికో కైండ్నెస్ చూపించాడు. ఆ కైండ్నెస్ ఈజ్ పేయింగ్ బ్యాక్. ఆమెన్. అది చెప్పినందుకు ఏం జరిగింది? రాజుకు వెళ్ళి ఈ పానదాయకుడు చెప్పాడు, యూ డు నాట్ నో, యువర్ కైండ్నెస్ విల్ రివార్డ్ యూ వన్ డే. మొర్దెకై కూడా మంచితనం చేశాడు, రాజుని కాపాడాడు. మొర్దెకైని ఆయన ఎక్కడ పెట్టాడు? గేట్ అవతల పెట్టాడు, గుమ్మంలో యొద్ద పెట్టాడు. కానీ గుమ్మంల యొద్ద ఉన్న వ్యక్తి కూడా రాజుకు సాయపడ్డాడా లేదా? రాజు ప్రాణాలు కాపాడా లేదా? నువ్వు అనుకుంటున్నావు రేపు బయట చూస్తున్నా సెక్యూరిటీ కానీ తిడుతున్నావేమో, ఆ పని వారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. డోంట్ డూ దాట్. బీ కైండ్ టు ద పీపుల్ ఇన్ యువర్ లైఫ్. గాడ్ హ్యాస్ ప్లేస్డ్ దెమ్ ఫర్ ద రైట్ టైమ్, ఎట్ ద రైట్ మూమెంట్ టు టేక్ యూ టు యువర్ డెస్టినీ. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఎవ్రీ పర్సన్ ఇన్ యువర్ లైఫ్ యు సీ, నీ పక్కన కూర్చున్న అతడు కూడా నీకు రేపు డెస్టినీకి హెల్ప్ చేయనై ఉన్నాడు. హల్లెలూయా. యూ డు నాట్ నెగ్లెక్ట్ ఎనీబడి. అందరికీ సమాధానంగా ఉండండి, కైండ్నెస్ చూపించండి, దయ చూపించండి. అందరూ అంటే గొప్పవారు కటాక్షం పొందుకోవాలని చూస్తారని సొలొమోను రాస్తున్నాడు. ఎవరు కటాక్షం పొందుకోవాలని చూస్తారంటే అందరూ గొప్పవారు కటాక్షం. సంగమా, వాలంటీర్స్ని కటాక్షం చూపించండి, పక్కన కూర్చున్న వారికి కటాక్షం చూపించండి, బయట వెళ్తున్న వారికి కటాక్షం చూపించండి. Not only to the pastors, show it to other people also. Show it to the people who are poor. ఎవరైనా పేద విధవరాలా కనబడుతున్నారా? లిద్యా అనే ఒక ధనికురాలు ఏం చేసింది? తబిత, దోర్క ఏం చేసింది తెలుసా అండి? ఎవరైనా పేదవారు కనబడితే ఆమె కుట్టేదంట వారి కొరకు.
మన చర్చ్లో ఎంతమంది అబ్జర్వ్ చేస్తారో చేయరు. కొంతమంది సెకండ్ ఇచ్చి మాట్లాడతారు, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటారు. కొంతమంది ఒకరితో మాట్లాడతారు. మీరు వెళ్ళి మాట్లాడండి, బ్రదర్ హౌ ఆర్ యు, పరిచయాలు పెంచుకోండి. యూ డు నాట్ నో, వారు చిన్నవారైనా పెద్దవారైనా, యూ డు నాట్ నో టుమారో దే విల్ బీ యువర్ డెస్టినీ హెల్పర్స్. హల్లెలూయా. రాజుకు చెవులో పెట్టి నీ గురించి చెప్పబోతున్నారు, అధికారులతో వారు మాట్లాడబోతున్నారు. పీపుల్ ఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ యూ. హల్లెలూయా. దోర్కా ఏం చేసింది చెప్పాలి? ప్రతి ఒక్కరికి, పేదగా ఉన్న వారికి, విధవరాలకంట ఆమె సొంత చేతులతో కుట్టు పని చేసి వారికి అన్నీ కుట్టేదంట. ఆమె చనిపోయింది, రోగం వచ్చింది, ఆమె చనిపోయింది. కానీ ఎవరు ఊరుకోలేదు? ఆ పేదవారు ఊరుకోలేదు. పేతుర్ని పిలిపించారు. అపోస్తులైన పేతుని పిలిపిస్తారు. పేతురు, నువ్వు రావాలి, అపోస్తులైనా నాకు తెలియదు, నువ్వు రావాలి. ఎందుకమ్మా అంటే, ఒక ఆవిడ ఉండేదండి, ఆమె పేరు తబిత అండి, ఆమె దోర్కా అండి. ఆమె ఏం చేసేదండి, మాకు చినిపోయిన వస్త్రాలు ఉంటే పేద వస్త్రాలు వేసుకొని మేము వస్తే ఆమె కొత్త వస్త్రాలు కుట్టించి మాకు ఇచ్చేది. ఆమె చనిపోవడానికి వీళ్ళు లేదు అన్నారంట. వెంటనే పేతురు వెళ్తాడు. వారి విశ్వాసం చూడండి, వెళ్ళి ఆమెని తిరిగి లేపండి అంటాడు. ఆమె చేసిన మంచి కార్యాలు ఆమె వెంట వచ్చాయండి. ఆమె చనిపోయిన తర్వాత కూడా ఆమె మంచి కార్యాలు బట్టి తిరిగి దేవుడు ఆమెని లేపాడు. పేతురు ద్వారా తిరిగి లేపాడు. దెర్ ఇస్ నో ఎండింగ్ ఫర్ యూ. ఇఫ్ యూ షో కైండ్నెస్ దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ యూ. లెగసీ, నువ్వు ఒక లెగసీ క్రియేట్ చేస్తూ ఉన్నావు. హల్లెలూయా. సో దేవుడు అట్టి కార్యమును చేస్తూ ఉంటాడు. అలాగే నయోమి జీవితంలో కూడా మనం చూస్తే, రూతును మనం చూస్తూ ఉంటున్నాము. ఆఖరిగా ఒక ఆయన గురించి చెప్పి మనము ప్రార్థన చేద్దాము. ఆయన బర్జలే. ఆయన పేరేంటండి? ఇంగ్లీష్లో బర్జలే. ఆయన పేరేంటి? బర్జలే. ఎవరు చెప్తారు ఈ బర్జలే ఎవరు? దావీదు లో పాయింట్లో ఉన్నప్పుడు ఉపకారం చేస్తాడట. అందరూ ఇంకా దావీదు రాజు కాడు, దావీదు తనయుడైన అబ్షాలోము రాజు అవుతాడని చాలామంది సొంత అడ్వైజర్స్ కూడా, సొంత కుటుంబీకులు కూడా, సొంత మెఫీబోషెత్ లాంటి వారు కూడా ఏం చేశారంటే, దావీదు ఇంకా రాజు కాడని పక్కకి వెళ్ళిపోతే, ఒక ముసలతను, ఒక ధనికుడు, వేరే దేశపోడు, యూదుడు కాడు, హీజ్ అ ఫారినర్, కానీ ఎవరికి సహాయం చేస్తాడో? దావీదు లో పాయింట్లో ఉంటే కైండ్నెస్ చూపిస్తాడు. ఎవరైనా లో పాయింట్లో ఉన్నప్పుడు కైండ్నెస్ చూపించండి. యు నెవర్ నో. వారు లోగా ఉన్నారా, వారు డిప్రెషన్గా, వారు ఏడుస్తున్నారా, వారు ఏమీ లేదు, అన్ని కోల్పోయి ఉన్నారా, దే లాస్ దేర్ బిజినెస్, దే లాస్ ఎవ్రీథింగ్. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి చూపించండి. గొప్పవారితో కాదు, వారితో ఫ్రెండ్షిప్ చేయండి. బికాజ్ వన్ డే నీ విశ్వాసత, నీ ఫెయిత్ఫుల్నెస్ని చూసి దేవుడు నిన్ను గొప్పవాడిగా చేయబోతున్నాడు. In the Bible, if you see in 2 Samuel chapter 19 verse 33, 19:33, ఆయన చేసిన కార్యము 17లో చేస్తాడు, 17వ చాప్టర్లో చేస్తాడు. 19వ చాప్టర్ కల్లా దావీదు ఏమంటాడు తెలుసా? బర్జలై. ఏమంటాడండి? బర్జలై, ద కింగ్ సెంట్ టు బర్జలై. ఏమంటే, యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించుకుంటాను. ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఐ విల్ ప్రొవైడ్ ఫర్ యూ. నీ ఇంటికి కావాల్సిన రేషన్ చూసుకుంటాను, నీ పిల్లలకి ఏదైనా ఉద్యోగం కావాలి నేను చూసుకుంటాను, నీ మనవ సంతానం నా రాజ్యంలో ఉద్యోగం పెట్టేస్తాను. నువ్వు జీవించినంత కాలము నా దగ్గరేనో ఉండాలి, నువ్వు నాతో కూడా ఉండు అని ఎవరు చెప్తున్నారు? దావీదు రాజు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నారు? బర్జిలైతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మీకు ఆ పేరు తెలిసి ఉండకపోవచ్చు కదా, యు మే నెవర్ నో హిస్ నేమ్, బట్ హీఈస్ అ వెరీ 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 గుడ్ పర్సన్ ఫర్ డేవిడ్. లోయలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడు ఆయనని వాడుకున్నాడు, బర్జిలైని వాడుకొని. వారందరూ తిండి తిప్పలు లేకుండా పరిగెత్తుతుంటే బర్జిలై వారికి టిఫిన్ బాక్సులు తీసుకెళ్ళాడు, వారికి పరుపులు తీసుకెళ్లారు, మ్యాట్రసెస్ పరుపులు తీసుకెళ్ళి వెళ్ళిపోయాడంట. ఆ కార్యాలు చేశాడు. యువర్ కైండ్నెస్ విల్ నాట్ గో ఇన్ వెయిన్. నీ కైండ్నెస్ విల్ వన్ డే రీప్ బ్యాక్ టు యూ. నీకే సహాయం చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. నీకే. God is talking to somebody. Show kindness. Amen. ఈ వాక్యం విన్నా ఒక్కరోజు కాదు, జీవితాంతం షో కైండ్నెస్. నీ శత్రువులు కూడా నీ కైండ్నెస్ చూపించు. ఈ చిన్నది ఏం చేసింది? శత్రువు నామాను, ఎవరు? శత్రువే, కానీ ఏం చూపించింది? దయ చూపించి, అయ్యా నా ఏలిన వాడా, నీ కుష్ఠరోగం వెళ్ళిపోతుంది అయ్యా, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళయ్యా అని ఒక మంచి మాట చెప్పింది. నీ చేతనైతే క్రియలతో చేయి.
లేదా ఒక మంచి మాటనిచ్చి యూ ట్రై టు హెల్ప్ పీపుల్, బికాస్ గాడ్ విల్ యూజ్ స్మాల్ థింగ్స్ అండ్ ఆల్సో స్మాల్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. దయచేసి మనమందరం లేచి నిలబడదామా? దేవుని సన్నిధానంలో మనం నిలిచి ఉండి మన చరిత్రను మార్చే వారి కొరకు మనం ప్రార్థన చేద్దాము. ఈరోజు విన్న వాక్య ప్రకారము లెట్ us ఆస్క్ గాడ్. మీకు ఒక మాట చెప్పాలి. పాల్ యాంగిచో ఎంతమందికి తెలుసు? మనందరికీ తెలుసు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్, ద మోస్ట్ బిగ్గెస్ట్ చర్చ్, ద ఫస్ట్ బిగ్గెస్ట్ చర్చ్ ఇన్ ద హోల్ వైడ్ వరల్డ్, పాల్ యాంగిచో గారి చర్చ్. కానీ ఆయన ఎలాగ రక్షింపబడ్డాడు తెలుసా? ఆయన ఒక టీబీ పేషెంట్. 2 వారాలు మాత్రమే డాక్టర్స్ ఆయనకి టైమ్ ఇచ్చారు. 2 weeks యూర్ గాన్, యూ విల్ లివ్ ఓన్లీ ఫర్ 2 weeks. యవన కాలంలో ఉన్నాడు. 2 వారాల్లో దేవుడు అంటే ఎవరో తెలియదు. ఒక చిన్న పిల్ల వచ్చి ప్రార్థన చేసిందంట. 1 small girl ప్రార్థన చేస్తుంది. ఆయన అన్నాడు, ప్రార్థన చేస్తే పోతుందా అంటే పోతుంది. సువార్త చెప్పిందంట, ప్రార్థన చేస్తే వెళ్ళిపోతుంది. నా దేవుడు విశ్వాసముతో ఆసక్తితో ప్రార్థన చేస్తే నీకున్న టీబీ వ్యాధి వెళ్ళిపోతుంది. నువ్వు 2 weeks కాదు కదా, నువ్వు ఇంకా 20 years బ్రతకగలుగుతావని సువార్త చెప్పింది. ఒక చిన్న పాప, ఆ చిన్న పాప ద్వారా పాల్ యాంగిచో 2 weeks కాదు, మొన్నటి వరకు బ్రతికి ఉన్నాడు కదండి. మన హైదరాబాద్ కూడా వచ్చి ఉన్నాడు. వెన్ వాజ్ దాట్? ఎల్బీ స్టేడియంలో ఆయన వచ్చి ఉన్నాడు. సమ్ ఇయర్స్ అగో, 4 to 5 years బిఫోర్ హీ డైడ్. ఎంత పెద్ద సంఘాన్ని కట్టాడు. ఒకవేళ ఆ చిన్నది పాల్ యాంగిచోతో మాట్లాడకపోతే ఆయన చనిపోయేవాడు. ఇంతమంది కొరియా దేశంలో ఇంతమంది రక్షణ పొందుకునేవారు కాదు. నిజం చెప్పాలంటే ఆ చిన్న పాప ద్వారా కొరియా దేశం నిజంగా అంతమంది రక్షణ పొందుకున్నారు. టుడే నీ చిన్న తలాంతే కావచ్చు, చిన్న ప్రార్థనే కాదు, చిన్న సువార్త అయినా చెప్పు. ఎవరైనా బాధల్లో ఉంటే చెప్పు, పర్లేదు. నీకు మాటలు రావా, పర్లేదు. దేవుడు అంటాడు, నీ నోట్లో నా మాటలను నేను ఉంచుతాను. సాయం చేయి, మాట సహాయం చేయి, మనీ సహాయం చేయి, చేతనైతే నీ క్రియల ద్వారా సహాయం చేయి. గాడ్ ఈస్ గోయింగ్ టు టేక్ యూ టు యువర్ డెస్టినీ వెరీ సూన్. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దామా ఈరోజు? ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఆస్క్ గాడ్, ప్రభా యేసయ్యా, ఎస్ లార్డ్ యేసయ్యా, ఈరోజు నాయనా ప్రభా, నువ్వు నాకు చెప్పిన ప్రతి చిన్నది కూడా నువ్వు వాడుకోబోచున్నావు. నా జీవితంలో ఉన్న ప్రతి చిన్నది నువ్వు వాడుకోబోచున్నందుకు నీకు వందనాలు నాయనా ప్రభా. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ఆన్సరింగ్ మై ప్రేయర్స్ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యూజింగ్ ఎవ్రీ పర్సన్ ఇన్ మై లైఫ్. కమ్ ఆన్, pray. I want everybody to pray. As I told you, a small prayer can change your life. Come on, church, every brother, every sister, eyes closed, ప్రార్థన చేయి. A small prayer. Pray about somebody, not only about you. Pray about somebody. మీ తల్లి గురించో, మీ తండ్రి గురించో ప్రార్థన చేయి. ప్రే. నీ భార్య గురించి ప్రార్థన చేయి, నీ భర్త గురించి ప్రార్థన చేయి, నీ పిల్లల భవిష్యత్తు గురించి ప్రార్థన చేయి. నీ చిన్న ప్రార్థన ద్వారా నీ పిల్లల భవిష్యత్తు నిలబడుతుంది. Come on, pray. Pray about your future husband. Pray about your future wife. Pray about your generation. Pray about your job. Pray about your business. Ivi kaaka, pray about somebody. Pray about your neighbor. నీ చుట్టుప్రక్కల ఉన్న వారి గురించి నువ్వు ప్రార్థన చేయి. నీ పక్కింటి ఉన్న వారి గురించి ప్రార్థన చేయి. నీ ప్రార్థన ద్వారా నువ్వు చేస్తున్న ఈ కైండ్ యాక్ట్ ద్వారా ఒక గొప్ప కార్యం నీ జీవితంలో రాబోతుంది. నీ సంతానము విడవబడరు. దేవుడు అట్టి కార్యం నీ జీవితంలో చేస్తాం. Don't neglect the small things, small people in your life. Every person that you come across in your life has a purpose in your life. నీ డెస్టినీకి వారి పర్పస్ ఉంది. For your destiny, they have been purposed and they came right on time. ఎవరిని అలక్ష్యం చేయకండి. నువ్వు బస్సులో ప్రయాణం చేస్తున్నా, క్యాబ్లో వెళ్తున్నా, నువ్వు బైక్స్ మీద వెళ్తున్నా, ఎవరితో అయినా యేసయ్య గురించి నువ్వు చాటి చెప్పు. ఇష్టం లేకపోయినా నీ మిరకల్ గురించి చెప్పు. Tell somebody about it because they might need it. Today ask God, ప్రభాయ నాకున్న ఈ చిన్న తలాంతును వాడుకో, నాకున్న ఈ చిన్న గిఫ్ట్ వాడుకో. అయ్యా వంట చేసే ఆసక్తి నాకుంది, వాడుకోనైనా ఆ నేకులకు నా కుటుంబాన్ని పోషించే పోషకర్తగా నన్ను వాడుకో. దీవించు ప్రభా. చిన్నదైనా నువ్వు అలక్ష్యం చే, చిన్న జాబ్ పర్లేదు వెళ్ళండి. అయ్యా ఆ చిన్న జాబ్లో నన్ను గొప్పగా వాడుకో ప్రభా. ఆ చిన్న బిజినెస్లో నన్ను గొప్పగా వాడుకో. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే.
చెప్దామా? ఈనాటి నా స్థితి నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపాభాగ్యమే. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చు. నీవే లేకపోతే నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు నీవు లేని రోజు నీవు లేని బ్రతుకు నీవే లేకపోతే. అవునేసయ్యా, నేనసలే లేనయ్యా. పరిశుద్ధ మహోన్నతుడగు తండ్రి నాయన, ఈరోజు నాతో అందరితో మాట్లాడినందుకు నీకు వందనాలు. చిన్న వాటిని నువ్వు గొప్పగా వాడుకునే సమర్థుడవు నాయన. మా దగ్గర ఉన్న చిన్న దానితో గొప్ప విస్తరణ దయచేయగల సమర్థుడవు నాయన. ఎవరైతే నాది చిన్న జాబునైనా, చిన్న తలాంతునైనా, చిన్న ఇల్లునైనా, అయ్యా చిన్న మనస్సునైనా, చిన్న కుటుంబమునైనా, అయ్యా చిన్న బిజినెస్నైనా అని అంటున్నారు, గొప్పగా వాడుకున్నాను. వారికి ఉన్న చిన్నది రాను రాను కాలం గడుస్తున్న కొద్ది కొన్ని సంవత్సరాలు గొప్ప బిజినెస్గా, గొప్ప జాబ్గా, అనేకులను పోషించే వ్యక్తులుగా, ఎంప్లాయర్స్గా నువ్వు పెట్టబోచున్నావు అని నమ్ముచున్నాము నాయన ప్రభా. వారి జీవితంలో ఉన్న చిన్న చిన్న వారిని కూడా వారిని డెస్టినీ హెల్పర్స్గా నువ్వు వాడుకుంటున్నందుకు నీకు వందనాలు. వారి విధిని నడిపించే వారుగా నువ్వు చేస్తున్నందుకు నీకు వందనాలు. హెల్ప్ us టు షో కైండ్నెస్ టు ఆల్ దోస్ పీపుల్ అరౌండ్ us లార్డ్. ప్రతి ఒక్కరికి నాయన కైండ్నెస్ చూపించే వారుగా చేయండి. మా శత్రువుల సహితము నాయన భోజనం పెట్టమని చెప్పావు నాయన, ఎందుకంటే అది మాకే మేలు జరుగుతుందని చెప్తున్నావు నాయన ప్రభా. ఇది చూచి దేవుడు నేను దీవిస్తాడు అని చెప్తున్నావు నాయన ప్రభా తండ్రి. ఈరోజు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. ఎవరిని అలక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరికి కైండ్నెస్ చూపించే వారుగా మమ్మల్ని చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. చప్పలు కొట్టి దేవుని స్తుతిస్తామా. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ వర్డ్. హల్లెలూయా.